తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రేమ, దీని గొప్పదనం గురించి, త్యాగం గురించి ఎంతో మంది మహానుభావులు ఎన్నో రకాలుగా చెప్పారు. అందువల్ల ఇప్పుడు నేనొచ్చి కొత్తగా చెప్పేదేం లేదు. కానీ ఈ రోజుల్లో ప్రేమ గురించి చెప్పాలంటే రోజు మనం వాడిపారేసే డిస్పోజబుల్ ఐటమ్ అయింది. ఇందులో కొంచెం డెప్త్ వెళ్తే ఒకేసారి ఎంతమందిని ప్రేమిస్తున్నాం, ఎన్ని రోజులు ప్రేమలో ఉన్నాం, అసలు ప్రేమిస్తున్నట్టు ఎలా నటిస్తున్నాం. ఇలా నేటి యువత మనస్తత్వం వాళ్ళకే కాదు, వాళ్ళని కన్న తల్లిదండ్రులకు కూడా అర్థం కావట్లేదనేది పచ్చి నిజం. అలా నేను చూసిన 2 నిలకడలేని మనస్తత్వాల్ని మీకు పరిచయం చేద్దామని చేసిన ప్రయత్నమే ఈ రోజుల్లో. ఇతని పేరు శ్రీనివాస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతని ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది. అయినా ఈ టైంలో కేఫ్లో ఉండటానికి కారణం లవ్. ఏమైందిరా? ఏమైంది? కడుపైంది. కడుపా? ఈ అమ్మాయి పేరు శ్రేయ. నిషిత ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఈమె క్లాస్ కూడా స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది. కానీ క్యాంటీన్లో ఉండటానికి కారణం ఫ్రెండ్షిప్. లవ్ చేస్తున్నాడంట. 2 ఇయర్స్ నుంచి క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఇప్పుడు లవ్ అంటున్నాడు. అయిపోయిందిరా, నాకు అసలు అమ్మాయిలే కలిసిరారు. 6 ఏళ్ల కెరియర్, టైం, డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోయాయి. టెన్త్ లో కృష్ణ, ఇంటర్ లో ప్రణయ్, ఇప్పుడు కిషోర్. ఫ్రెండ్షిప్ చేసినంత సేపు బాగానే ఉంటారు. సడన్ గా ఏం మాయరోగం పుడుతుందో. లవ్ వంకాయ అంటూ. ఎక్కేసింది, ఫ్లైట్ ఎక్కేసింది. 3 లక్షల క్యాష్తో నన్ను నిలువునా ముంచేసి గీత, శైలు, పద్మ, ఇప్పుడు ఈ రజని. తిప్పాయి నా బైక్లో పెట్రోల్ అయ్యేదాకా తిప్పాయి. వాటిని మేపి నా జోబులు ఖాళీ అయినాయి తప్ప. అసలు ఒక అబ్బాయి ఫ్రెండ్ గా ఉండి బాధలు సంతోషాలు షేర్ చేసుకుంటాడనుకుంటే వీళ్ళేంటే చివరికి వాళ్ళకు కావాల్సింది అది అని తెలిసిన తర్వాత అసలు మగజాతి మీదే విరక్తి పుడుతుంది. మరీ డబ్బుల కోసం ఎలా చేస్తారంటవా? ఎందుకుండర్రా, ఈ రజనీ లేదు, మగాన్ని నలిపేయడానికి పుట్టిన ఆయుధమేరా ఈ ఆడది. నాకు ఎవరు వద్దు, ఎవరి ఫ్రెండ్షిప్ వద్దు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా చివరికి అక్కడికే వచ్చి ఆగుతున్నారు. అందుకే ఈ రోజు నుంచి అసలు బాయ్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నిజమైన ప్రేమ కోసం చూశాను, అది దొరకదని తేలిపోయింది. ఇవాళ నుంచి దేనికి రూపాయి పెట్టక్కర్లేదు. నా రూపాయి నాది, నా పెట్రోల్ నాది, నా లైఫ్ నాది. బాయ్స్ లేకుండా మనం ఉండలేం. బాయ్ ఫ్రెండ్ అనేవాడు దేవుడిచ్చిన ATM కార్డే. అంత లేదు. బాయ్ ఫ్రెండ్ లేకుండా నేనుండి చూపిస్తాను. నా లైఫ్ లో లవ్ అనేదే లేదని ప్రూవ్ చేస్తా. సిగరెట్ తాగుతూ ఇక తాగనన్నోడిని, మందు కొడుతూ ఇక మానేస్తానన్నోడిని, అమ్మాయిలనకాలు తిరుగుతూ ఇక అమ్మాయిల జోలికి వెళ్ళనన్నోడిని నేను నమ్మను. ఎందుకంటే అవి మన కంట్రోల్లో ఉంటాయని మనం అనుకుంటాం, అవి ఎప్పుడో మనల్ని కంట్రోల్లో పెట్టుకుంటాయి. అరే సీరియస్గా చెప్తున్నాను నేను. ఇంకోసారి లవ్ కానీ అమ్మాయిలు ఊసు కానీ ఎత్తితే నీ చొప్పు తీసుకొట్టు. కావాలంటే ఇవాళ నుంచి నువ్వు నాతోనే ఉండు. చూద్దాం. అదండి సంగతి. పర్సన్స్ వేరేనా, ప్రాబ్లమ్స్ ఒకలాంటివే. అబ్బాయిలకు దూరంగా ఉంటానంటున్న ఈ అమ్మాయి, అమ్మాయిల జోలికి వెళ్ళనంటున్న ఈ అబ్బాయి ఈ రోజు నుండి వీళ్ళ సోలో లైఫ్ని ఎలా లీడ్ చేశారో
వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ రింగ్ ట్రింగ్ ఆటను చూద్దామా? జంటే లేని ఒంటరి పక్షి ఉండబోదురో ఈ రోజుల్లో రాతే రాసి ఉంటాడయ్యో అయినున్నోడు నీ ఫ్యూచర్ లో నడిచేటి దారుల్లో తిరిగేటి మలపుల్లో చేరుతావు నీ మజిలీ ట్రింగ్ 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 ఈ రోజుల్లో సోలో బతుకే సో బెటర్ అంటూ ఎందుకురయ్యో సోది కహాని నీతో లైఫ్ పంచుకునేది వస్తుందయ్యో ఇదే జవానీ. హలో ఎక్కడున్నావే? నేను కాలేజ్ బస్ స్టాప్కి వెళ్తున్నాను. ఇక్కడ కిషోర్ గాడు నీకోసం గాలిచ్చేస్తున్నాడు, పంపించమంటావా? నేను నా గురించి వాడికి ఏం చెప్పకు. ఓకే ఓకే బాయ్. శ్రేయా ఏంటి ఒంటరిగా? కిషోర్ గడ్ రాలేదా? వాడికి నాకు కట్ అయింది. కట్ అయిందా? వావ్, ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా శ్రేయ. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ కి ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో హాయిగా చాక్లెట్ రూమ్కి వెళ్ళి నోరు తీపి చేసుకుని సినిమాక్స్ లో మ్యాట్ ని చూసుకొని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చాలా పనులుంటాయి. ఒక్కదానని ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు? ఎవడో ఒకడు బండి ఎక్కాలి, అదేదో నా రెక్కు యమహా RXZ, స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ 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 నీ కాలు పట్టుకుంటా ప్లీజ్. దా 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 ఎక్కుదా. హలో హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి? ఆలోచించుకో. ఇదిగో బ్లాక్ బెర్రీ, సిమ్మేసి రీఛార్జ్ చేయిస్తా. ఫుల్ టాక్ టైం. బ్లాక్ బెర్రీ నచ్చని చెర్రీ గర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. ఏయ్ శ్రీ, ఆగు. పెద్ద జలగా మనీ పర్స్ చూసిందనుకో సప్రింగ్ చేస్తావు. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా? నాకు తెలుసురా, అది నిన్ను ఒంగోబెట్టేస్తుందని. అయితే ఇంకే నువ్వు ఒంగోబెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు, ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. నీకు కావలసింది లక్కు కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడూ మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. ముంచుతాడు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్. అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమీ అడుక్కోడు. ఏ ఆపవే, అది కాదు శ్రీ. నువ్వు చెప్పిందల్లా చేసి రావుగడే ఉన్న దొరుకుతాడని చూసుకో. తప్పకే. मामू देख रे, क्या पुट्टी है बाप. छोकरी चाहिए क्या? ले लो. ఖచ్చితంగా ఎవరితో అమ్మాయి ఉంటది. అమ్మాయ్యారా? ఆగవే,
నీ పాటికి నువ్వు తన్నేసి వెళ్ళిపోతే తన్నించుకోవడానికి మేము ఎదవాలనుకున్నావా? అవునరా ఎదవలే. మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్. మనసుమే కొట్టానా? ఎంత పొగరే నీకు? కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు. మినిమం సెన్స్ కూడా లేదే. మీకు ముఖం మీద కొడేసింది. అయినా మీ ఆడజాతుకున్న బుద్ధే అంతే. ఇంకొకసారి వే అన్నావంటే ఇక్కడే పాతేస్తాను. అమ్మాయిలంటే అంత చీపరా మీకు? ఏ ముందు సారీ చెప్పి కలవే ఇక్కడి నుంచి. How dare you touch me, dirty rascal? ఏంటే నోరేసుకొని పడిపోతున్నావు? అందం ఉంటే సరిపోదు, ఆడదానికి అనుకో ఉండాలి. అనుకుగా ఉండాలా? ఉంటే బతకనిస్తారా మీ మగజాతి? మీరేమన్నా తక్కువే అంటే ఐసుని చూపించి నేల నాకు ఇచ్చేస్తారు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాస్టారు ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. ఇలా రండి, ఈ 3000 తీసుకుని లైక్ చేయండి. మీరు బండి ఎక్కడ మాస్టర్? పోవే. రండి. హే, క్లియర్. ఇదిగో రాజా, ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయానుకో, రేపు పొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. హలో మాస్టర్, ఆ, పరుసు పుట్టిందే పెట్టడానికి. అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను. ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. నీ పొట్టిలా. శ్రేయా, ఏంటి 3000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా. నేను ఇంటికే డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకొడతాను. నేను ఇమ్మన్నారా నేను? అడగకుండా ఇవ్వడం, ఆ తర్వాత అన్ని అడగడం అలవాటైపోయింది ఒక్కొక్కడికి. బ్లడ్ ఇడియట్స్. తెలిసిన యద్వా ఎవడన్నా వస్తే బాగున్ను. రండ్రా అమ్మా ఎంతసేపు అమ్మా? భయ్యా 1 minute నా. ఎక్కడ చచ్చారా? రండ్రా. రే, అది నీ రజనీ కజిన్ సుస్మిరా ఉంది. నా మాట వద్దురా రే. సుస్మినేరా? నా మాట ఏంట్రా రే. పెట్టొద్దురా చెరుకు మిషన్ లో చెయ్యి. సర్ప్రైజ్! ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. రా కూర్చో. 100 years రా నీకు. ఇలా తలచేనా లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను. పోనీలేరా, రజనీ పోతేనే దాని కజిన్ నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు, ఆర్డర్ లేలో. మేడం మెను ఏమేమి ఉన్నాయి? 2 large pizza, 6 sandwich, 4 spring rolls, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg, drumstick, chicken pakoda. That's enough. భయ్యా 3 cokes. ఓకే మ్యామ్. ఏం శ్రీ మాట్లాడవేం? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలీదు. ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి? నిన్నే ఏదో హాస్టల్స్ అందుకే అలవాటు పడ్డావు కదా అని ఆఫర్ చేస్తే. చూడు సుస్మి, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా. సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టింది చాలు. ఇక మీదట అమ్మాయిలకు పెట్టదలుచుకోలేదు. ఏంటి పెళ్ళా? అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా. రారా, అర్జెంటుగా ఈ ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూశారు. మంచి రేట్ అవుట్. అక్కడ రేట్లు గోప్ పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కులు సమాజం నుండి అర్జెంటుగా దూరంగా వెళ్ళాలి. కరెక్ట్ మామ. అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిల దరిద్రం వదిలి. అదిరిందిరా. వీడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు. బ్యాచులర్కి ఏమి ఇస్తారా? రే నువ్వు ఇక్కడేం మాట్లాడకుండా నన్ను ఫాలో అయిపో. 304 ఇటు సైడ్. రే నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారు బాబు. నువ్వు రారా. నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే ఎప్పుడు నుంచిరా? ఇప్పుడే 2 minutes బ్యాక్ పెళ్ళైంది. 6 నెలలు గడుపుతూ యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మర్ది. లక్ష్మి కడిగించాలి, కాఫీ ఇచ్చే. రే బెల్లు బయటోళ్ళకి, డోరు అయినోళ్ళకి. అలా మేనేజ్ చేస్తాను చూడు. ఏదో టేడు. ఆర్ యు రెడీ? అంకుల్ ఆంటీ పెళ్లి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టేస్తున్నావు. అది కాదు సార్. ఫ్లాటా? అవునండి. బ్యాచులర్స్ ఇవ్వం. సార్ నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. ముఖం పెట్టి పగిలిపోతే ఏదో బూత్ మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడికి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీనే. షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టబోయేవాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మావుడి ముఖం మీద కొట్టండి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవయ్యా, ఎక్కడో మండుతుంది నాకు. సరే కింద వాచ్మెన్ మనేం ఉన్నాడు, అలాగే. వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే.
ఓయ్ రెంట్ భరించగలరా? వాచిపోద్ది మరి. పర్లేదు అంకుల్ మాకు ఓపు అలవాటే. అవే ఎక్స్ట్రాలంటే. ఏ అంకుల్తో జోక్లేంట్రా. గుండె పేలినట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? షబ్బాల్. నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు, తోడు ఊడిపోయింది. అందుకే నా మొఖాన్ని సరిపడే మంచి ఫేర్ కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ అని ఎన్నిసార్లు చచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే. ఎందుకంటే అది మనం లేవనదని మొండిదేరు మనకి. నువ్వేం ఫీల్ అవుకురా. ఈ రోజు నుంచి ఆ సెల్లుని నా సెల్లులా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఓ విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిషన్ నువ్వు మిస్ అయిపోయావు. థ్యాంక్ యూ మమ్మీ. రేయ్ కిందకి రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? అన్నా, నాకు ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పరా. ఊరి నుంచి పిలిపించి కర్రకి ఆయిల్ పూపించి ఎదురు జీతం ఇస్తున్నావు ఎందుకన్నా? అరే అదో పెద్ద స్టోరీరా. ఆ సినిమాలో కర్రకి ఆయిల్ పెట్టి కొడుతుంటే దెబ్బకి అవతలోడు మట్టమేరా. ఈడేంటి సచ్చేడు సాఫ్ట్వేర్. ఓ శ్రేయమ్మా. ఏమైందిరా? పైనుంచి పడిందిరా. ఎవరా మామిడి కొట్టింది? నువ్వు గాని మనమా నిన్నే ఎప్పుడు కర్రకాయలు రాసుకుంటూ కూర్చుంటా. దిగో పెద్ద కత్తిలాగా. నువ్వు చెప్పరా. శ్రేయమ్మలే అన్నా, లైట్ తీసుకో. ఏ ఎవరిరా అది? అదుపు మాట పొదుపు. ఐ కాల్ యు వెయిట్. ఏంట్రా మనమ్మ? గుడ్ మార్నింగ్ సేయమ్మా. మీరు ఎవరు డబ్బాతో కొట్టారు కదమ్మా, వాళ్ళు కింద వచ్చి గొడవ చేస్తున్నారమ్మా. డబ్బా పెట్టి కొట్టాను. 10,000 అడుగుదాం. వీడా ఇంటి దాకా వచ్చేసాడా? అమ్మ గయ్యాలి గంప, ఇక్కడ బతకనివ్వా? రావే, నీ పని చెప్తా రా. ఏంట్రా నీ గొడవ? ఎన్ని రోజులు తిరుగుతారా దబ్బేసుకుని? మనమ్మ పోలీసులకు ఫోన్ కలుపు, వీడిని కుమ్మిచ్చేద్దాం. పిల్లవే పోలీసుల్ని, నేను పెడతా అటెంప్ట్ టు మర్డర్ కేసు. కోకటిన్నులతో మనుషులు చంపుతున్నావు అని. ఏంటి? మొన్నెప్పుడో కొడితే ఇప్పటిదాకా ఉంటుందా ఈ దెబ్బ? సోది చెప్పకు. మొన్న దాని గురించి ఆవిడ అడిగాడే, ఇప్పుడు తగిలిన దాని గురించి. మా వాడు కింద వెయిట్ చేస్తుంటే కోకటి నెట్టు కొట్టు, ఆడి ముఖం బద్దలేసిపోయింది. అసలు నిన్నెవరు ఇక్కడ వెయిట్ చేయమన్నారు? మేము రెంట్ కడతాం, ఇదంతా వాడుకుంటాం. ఏంటి రెంటా? పైన 304 లో దిగాం. అమ్మా కర్ర తడారిపోతుంది, ఓ రౌండ్ వేసమంటారా? మనమ్మ కాస్త ఆగు, నేను చెప్తానుగా. సారీ యార్, పొరపాటున తగిలింది. డోంట్ మైండ్. మొన్న మీరు కొట్టిన దానికి ఇడికి 3 కుట్లు పడ్డాయి. చిరిగిన ప్యాంటు కుట్టుకున్నట్లు ఎన్నిసార్లు కుట్టేసుకున్నాడు చెప్పడాడు మొఖం. అది మాస్టర్, ఈ 2000తో ఈ దెబ్బ తుడిచేయండి, నేనున్నా కదా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కైరజా, ఆ లుంగి ఏంటి, ఆ ల్యాప్టాప్ పెట్టి, ఆ గెటప్ పెట్టి పోలే మన ఖర్చులకైతే వచ్చేసి. శ్రేయా, మొత్తం 5000 అయింది, మరి ఏమైనా? మనమ్మ నీ ఓపిక కానీ. మమ్మీ మమ్మీ 304 బ్యాచులర్స్ కి ఇచ్చింది ఎవరు? మీ డాడీ ఇచ్చారు. అయినా వాళ్ళు బ్యాచులర్స్ కాదు, ఫ్యామిలీనే. ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట. వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం.
బావ బామర్తులు ఉంటున్నారు. పెళ్ళైందా వాడికి? అలా లేడే. మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం. అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయచ్చు. ఎందుకంటావా? పోతేగా. అమ్మాయి ఫోటో పెడితే చాలు యాడ్ రిక్వెస్ట్లతో చంపుతారు ఎత్తవలు. ఈ టైంలో ఎవరప్పా? హలో, ఏంట్రా బంగారం, నన్ను అలా వదిలేసావు? కిషోర్? అవునరా, నువ్వు నా ఫోన్ ఎత్తట్లా, కనిపించట్లా, మాట్లాడట్లా. ఇదేనా మన ఫ్రెండ్షిప్? నీ ఫ్రెండ్షిప్ లా అనిపించట్లేదు. నీ బిహేవియర్ లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు. ప్లీజ్ రా, ట్రై టు అండర్స్టాండ్ మీ. మనది ఫ్రెండ్షిప్ కాదు, లవ్. అసలు నా డ్రీమ్స్ లో నువ్వు ఎలా కనిపిస్తావో తెలుసా? సెక్సీగా, న్యూడ్ గా. కిషోర్, స్టాప్ ఇట్. నేను నీకు ఫోన్ పెట్టేస్తాను. ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాతో 2 ఏళ్లు తిరిగి అవి కొనిపించి ఇవి కొనిపించి ఇప్పుడు అవసరం తీరాక వదిలేస్తావా? నరుకుతా. నీకింత పెట్టుబడి పెట్టిన నాకాక ఇంకెవరికి ఇస్తావే నీ మనసు? రేపు కాలేజీకి రా, మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని కన్ఫర్మ్ చేయి. అగ ఓ ముద్దు పెడుతున్నా, పెట్టించుకో. ఇప్పుడు ఫోన్ పెట్టు. నేను యూఎస్ వెళ్ళిపోతాను మమ్మీ. వెళ్దు గన్ బేబీ, పడుకోరా. కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూఎస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి. ఇంత డిలే చేస్తే ఎలా? రేపటి నుంచి నేను ఉండరు. మరి ఒక్కదానివి ఎలా చూసుకుంటావో ఏమో. పద. ఏంటి? డిస్టర్బ్ చేయలేదు కదా? లేదండి. వావ్, ఇల్లు చాలా బాగా సర్దుకున్నారే. ఆడపిల్లలు లేని సంసారం కదా, అందుకని చికెన్ ఫ్రై చేసి తీసుకొచ్చాను. అంత బాగుంటని చెప్పాలా? మీరు కూర్చోండి, కూర్చోండి ఫస్ట్. సో గ్యాదర్ ఆల్ ద డేటా రిగార్డింగ్. మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే. వాళ్ళ వైఫ్ తో కదా? కరెక్ట్ చెప్పారండి. లవ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఏడేంటి నా కొంప కాల్ చేస్తున్నట్టున్నాడు? మీరు కూర్చోండి, నేను లోపల పెట్టి వస్తాను. హాయ్ ఆంటీ. హాయ్. అయ్యో, నువ్వు మాట్లాడుకో బాబు. ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడని. అరే, చెప్పడం అంటే మర్చిపోయాను. ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు. ఎందుకంటీ? ప్రెగ్నెన్సీలో 190 ఉంటాయి. అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? 4. 6. 4 2 6 3 3 6 అన్ని కలిపిన 6 అవుతుంది కాబట్టి 6. ఇన్ని 6లంటే కష్టమేలే బాబు. రే, నేను ఫోన్ వస్తున్నారు. హాయ్ స్వీటీ, మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట, ఒకసారి మాట్లాడు. అలా ఆంటీ గొంతేంటి అలా ఉంది? మూడు మార్చు. మర్చిపోయాను, వాయిస్ మోడ్. అలా ఇదిగో ఆంటీ. హలో, ఏంటమ్మాయి బాగున్నావా? బాగున్నానంటీ. రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగు, చక్కటి మొహంతో పుడతాడు బిడ్డ. ముఖం కోసం డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ. ఫుల్ బాటిలా? నీకు కూడా మీ అన్నయ్యలా నత్తుందా? అంటే మా ఫ్యామిలీ ఎంత టైప్ ఆంటీ, అందరికి నత్తుంది. సర్లేమ్మా, ఉంటాను. అలాగే ఆంటీ. మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా, వస్తాను. ఎందుకు వచ్చిన రిస్క్? బంగారం, నేను రా కిషోర్ని. మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయమంటే కనీసం ల్యాండ్ లైన్ అయినది తీ బంగారు, నీతో మాట్లాడాలి. తీ.
ఎత్తు ఎత్తు తీ తీ మాట్లాడు తీ మాట్లాడు తీయవే. హలో హలో శ్రేయ, నేనే. నువ్వా? నువ్వేంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా? సంతోష్ దే బెంగళూరు నుంచి వచ్చాడు, కలుద్దామంటున్నాడు, రావే. అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ. సారీ, నేను రాను. హే కమాన్, మేము ఆల్రెడీ మంజిరా దగ్గర వచ్చేసాం. నువ్వు కామ్గా ఇంటి కిందకి రా ప్లీజ్. సరే. శ్రేయ, నువ్వేం తింటావు? యాజ్ యూ విష్. నాకు ఒక చికెన్ బర్గర్. వద్దు భార్గవి, నీ టేస్ట్ నాకు తెలుసు, ఎందుకంటే డైలీ ఫాలో అయ్యేది అదేగా. నో డౌట్ భార్గవి, వాడు నిన్ను లవ్ చేస్తున్నట్టున్నాడు. వాట్ అబౌట్ యూ? అంత సీన్ లేదే, నాకు వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా లవ్ అనే మ్యాటర్ కి నేను చాలా దూరం. మరెందుకు ఇలా వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా? నేను ఇలా ఫ్రెండ్షిప్ అన్నందుకే ఆ కిషోర్ గాడు నాకు చుక్కలు చూపిస్తున్నాడు. నా మాట విని ఏదో ఒకటి తేల్చేయి. నీకోటి అర్థం కావట్లేదు శ్రేయ, వాడికి ఇప్పటికిప్పుడు నేను నిన్ను లవ్ చేయట్లేదు, నన్ను లైట్ తీసుకొని చెప్పేయచ్చు, కానీ దాని ఎఫెక్ట్ నా కెరియర్ మీద పడుతుంది. ఐ డోంట్ గెట్ యూ. చెప్తా విను. నేను ఇంకా 2 సెమిస్టర్స్ ఫీజు కట్టాలి, తర్వాత మాస్టర్స్ చేయాలి US లో. ఈ మెయింటెనెన్స్ అంతా వీడే చూసుకోవాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీడికి లవ్ లో ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఇలానే మెయింటైన్ చేసుకుంటూ మధ్య మధ్యలో 2-3 టచ్లు ఇచ్చుకుంటూ లాస్ట్ కి వాడి చేతే ప్రపోజ్ చేయించుకొని, అవునా అలాగా సారీ బేటా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని లాస్ట్ కి ఇలా చేతులు కడిగేసుకోవాలి. భార్గవి, ఇస్ ఇట్ రైట్? రైట్ కాక మరి రాంగ్ ఏంటే? దేవుడు అబ్బాయిలాగా మనకు మంచి బలాన్ని ఇవ్వకపోయినా అవసరానికి వాడుకోవడానికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. అవి ఎలాంటి మగాడైనా ఎంతటి పొజిషన్లో ఉన్నా తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తాయి. అయినా నీకో విషయం చెప్తాను విను. అబ్బాయిల గురించి ఈ రోజుల్లో అంత ఆలోచించకూడదే. వాడు దేని ముఖం చూడకుండానే ఇంతేజ్ వరకు ఆగుంటాడంటావా? బాయ్స్ ఇంటి దగ్గర ఒకదాన్ని, బస్ స్టాప్ లో ఒకదాన్ని, కాలేజ్ లో ఒకదాన్ని, ట్యూషన్ లో ఒకదాన్ని, ఇలా గల్లీకి ఒకదాన్ని మెయింటైన్ చేస్తూ కనిపించిన దానికల్లా వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు పాంఫ్లెట్లు పంచినట్టు పంచుతున్నారే. అంతేకాదే దొరికిన దానల్లా ఇంప్రెస్ చేసి ఎప్పుడెప్పుడు పడగొడదామా అని గోతికాడ నక్కలా కూర్చుంటున్నారు. అది కాదే శ్రేయ, వాళ్ళని నమ్మి పోనీలే మన కోసం ఇంత కష్టపడ్డారని కొంచెమైనా కాంప్రమైజ్ అయ్యి ఏమైనా ఇచ్చావే అనుకో, అంతే నెక్స్ట్ డే మన చేతిలో చిప్పే. అందుకే మనం దూరం నుంచే చెప్పాలి. क्या लड़की लोग है रे, दुनिया पूरा खराब हो गया. ఆడిని చూడు, గర్ల్స్ దగ్గర కంటే కురిపి నెమ్మల్లాగా ఎగురుకుంటూ వస్తున్నాడు. హే సారీ, లేట్ అయింది. నువ్వు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తావురా. థ్యాంక్స్ డాల్స్. ఏడ్చాలి. దిస్ ఇస్ ఫర్ యూ భార్గవి. ఏంటిది? నువ్వు జిఆర్ఈ రాస్తే నీకు గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, iPhone 4G. వావ్, థ్యాంక్ యూ సంతు, సో స్వీట్ ఆఫ్ యూ. వెల్కమ్. బాయ్ శ్రేయ. ఓకే బాయ్. సంతు, థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. ఎనీవేస్ టేక్ కేర్. ఏడవకు. వెళ్ళు. బాయ్. సంతోష్, ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నా? 10th నుంచి భార్గవి అంటే నాకు చాలా ఇష్టం. వితౌట్ భార్గవి ఐ కాంట్ లివ్ శ్రియా. ఎందుకురా మీ బాయ్స్ మంచి ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా? లవ్ ఇవన్నీ ఇట్స్ అ పెయిన్, యు నో. ఐ లవ్ దిస్ పెయిన్. ఐ లవ్ భార్గవి. ఇన్ కేస్ భార్గవి నిన్ను లవ్ చేయకపోతే చచ్చిపోతానంతే. ఓ గాడ్, ఇక నిన్న దేవుడే కాపాడాలి. ఎనీవే, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. ఇక్కడ సైడ్ కాపు, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. వీడేంటి లిఫ్ట్ దగ్గర? నా టైం బాగున్నట్లేదు. ఇంత కట్టింగ్ ఇస్తున్నాడు, ఇప్పుడు వీడితో లెఫ్ట్లో వెళ్ళడం అవసరమా? ఈడేంటి ఇలా ఉన్నాడు? ఈడికి తోడు అది. మమ్మీ, కిషోర్ గాడు హింసించేస్తున్నాడు.
మెయిల్లో చండాలమైన ఫొటోస్ పెడుతున్నాడు. ఆ మెయిల్ ఐడి మార్చేయచ్చు కదరా. అది సరే, ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయం వేస్తుంది. నువ్వేమో రాలేవు. పోనీ నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా. ఎవరు వస్తారు? ఎవరి పనులు వాడుకున్నాయి. పోనీ ఎదురింటి అబ్బాయి వస్తాడేమో అడుగుదావా? వాడా? మాడు మొహోడు. నన్ను చూస్తేనే ఫేస్ తిప్పేసుకుంటాడు. నేనేదో వాడి సొమ్ము తినేస్తున్నట్టు. చూసావా, నిన్ను చూస్తే పెళ్లి కాని వాడైతే నోరెళ్ళు పెడతాడు. పెళ్ళైనవాడు కాబట్టి పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడు. సో ఫుల్ సేఫ్. జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడు. పద వెళ్ళి అడుగుదాం. అద్దెకున్నాలు అరుపు వింటే ఆ ఆనందమే వేర్రా. అందుకనే నా వారానికి ఒక్కసారి స్నానం చేయాలి. నేను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. కమ్మటి కప్పు. ఈ అపార్ట్మెంట్ నుండి వెళ్లే లోపు 10 మంది కూలీలు పెట్టి చంపించేస్తా. వెళ్ళి మాట్రే. నా వల్ల కాదు రే. ఆడు రెంటోలంటేనే పురుగుల కంటే హీనంగా చూస్తున్నాడు. ఎల్లు ఆడనేమో. ఆంటీ మీరా? సారీ అండి, 1 minute. చెప్పానా వీడి దగ్గర చాలా ఎదవేషాలు ఉన్నాయని. ఇదేంటి అలా మంది తెచ్చింది? చెప్పండి ఆంటీ. ఏం లేదు బాబు, మా శ్రేయాని కాస్త పాస్పోర్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్తావేమోనని ఒక్కరితే వెళ్ళటానికి భయపడుతోంది. భయం? ఏం చేస్తావు ఇంట్లో? ఏం బాబు, తీసుకెళ్తావా? అది కాదా ఆంటీ, యాక్చువల్గా నా బైక్ ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ ఇచ్చాను. పోనీ మా అమ్మాయి బండి వేసుకెళ్ళండి. అలా కాదంటీ. ఏం అక్కర్లేదులే, నువ్వు రా మమ్మీ. నా కోసం ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు. మన మనమని తీసుకెళ్తాను. నేను చెప్పినట్టు వింటాడు. నా కోసం ప్రాణం పెడతాడు. నువ్వు పద. ఇదిగో నీ వాట. మళ్ళీ లంచ్ అడుక్కోరాయి. రేయ్, ఇక్కడ తినేది? ఎక్కడ తిన్నా ఇక్కడికే కదా రావాలి. సరే గాని ఆంటీ ఏమన్నా ఫీల్ అయి ఉంటదంటావా? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. ఆవిడ తెచ్చిన కర్రీ తింటావుగా, అప్పుడు తెలీదా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే రోయ్. మరి అలాంటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు. ఒకదాన్ని అంటించుకున్నందుకే పేకల్లోతు మునిగి ఇప్పుడిప్పుడే తేలుతున్నాం. మళ్ళీ ఇంకోట. అబ్బో, బయలుదేరాడండి పెద్ద మన్మధరావు. సార్ గారు ఎప్పుడు వస్తారని తెరిచో కూర్చుంటారు ఇంటి తలుపులు. ఏ అబ్బే, ఊరే ఆ అమ్మాయి నిన్ను హెల్ప్ చేయమంది, లవ్ కాదు. సర్లే, వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది కాబట్టి పని చేసి పెడతావు. ఎప్పుడు నేను చచ్చాక? ఏయ్ హ్యాంగ్ ఓవర్, ఎప్పుడు ఎలా మాట్లాడతావు తెలీదా? ఈసారి వచ్చి అడిగితే డెఫినెట్గా చేద్దాం. చూద్దాం. ఇవాళ మన అమ్మగారితో బయటకు వెళ్ళిందిగా. అల్లరి చేయకు, కాంగా కూర్చో. మొత్తం తిప్పేస్తారనుకున్నావమ్మా. నాకు ఎంత అందంగా ఉందో ఎప్పుడు చూడలేదు. అది బయట సిటీ. ఏడీడు ఎప్పుడు టీవీలు చూసావని. అన్నా అన్నా అన్న కొంచెం లిఫ్ట్ ఇవ్వా. ఆ బండి దగ్గరికి పోనీ అన్న. ఏంటండి గోలా? కర్రే ఆయిల్ రాయాలి. కర్ర తీసుకొని చెప్పకుండా వచ్చాడన్నా. ఆ బండి అన్న. దొరికింది కర్ర. ఇచ్చేనా ఏదో కదా. మళ్ళీ దిగిపోయాడా? ఎక్కడ చచ్చాడు వీడు? ఇక్కడ నుంచి నేను ఈడ్చుకొని వెళ్తాను చూడు. నరకం చూపించకు నాకు. అంతా నీ వాళ్ళేరా. హాయ్ శ్రీ. పాత దేవత వస్తుంది. అది కొత్త కాన్సెప్ట్లు చూస్తుంది. నాకు ఇనోపు లేదు. నువ్వు ఇనేసి వచ్చాయి. బాయ్. ఇక్కడే ఉంటున్నావా? ఆ రోజు అలా ఉన్నందుకు సారీ యార్. యాక్చువల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్రీ. నువ్వు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నీకోసం చాలాసార్లు ట్రై చేశాను. చూడు, నా మీద ఉన్న ఇష్టాన్ని నీ స్టడీస్ మీద పెట్టు. కనీసం నీ కెరీర్ అన్నా బాగుంటుంది. ఇలా లవ్లు గివ్లు అంటూ నా చుట్టూ తిరక్కు. నీ ఫ్యూచర్, నా టైం రెండూ వేస్ట్ అవుతాయి. ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట? జెంటిల్మెన్ అన్నమాట. నమ్మొచ్చు. మమ్మీ, ఈరోజు మన ఎదురింటి ఫ్లాట్ అబ్బాయిని పాస్పోర్ట్ ఆఫీస్కి రమ్మని అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను రమ్మని అడక్కు. కావాలంటే నువ్వెళ్ళు. మళ్ళీ అతను రానంటే అసహ్యంగా ఉంటుంది. సరే, నేనే అడుగుతా. హాయ్. ఈ గెటప్ ఏంటి? కిచెన్లో కొంచెం బిజీ. ఇంతకీ మీరేం చేస్తుంటారు? అసిస్టెంట్ డైరెక్టర్.
ఇంట్లో మా ఊడికి బయట డైరెక్టర్కి. కొంచెం మీ బావని పిలుస్తారా? శ్రీ శ్రీ హాయ్. యా శ్రేయ, చెప్పు శ్రేయ. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ రోజైనా కొంచెం పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఇట్స్ ఓకే, ఐ విల్ కమ్. సారీ మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసుంటే. హే నో ప్రాబ్లం, పర్లేదు. ఓకే. హే శ్రేయ, ఎస్. కొంచెం మన మోటర్ ఏమని చెప్తారా? ఇవ్వాలన్నా ఫుల్గా స్నానం చేస్తాను. ష్యూర్. థ్యాంక్ యూ. ఓ గాడ్, ఇంత పెద్ద లైన్ ఉందేంటి? నేనైతే నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతా. ఏ శ్రేయ, నీ పని అయిపోగానే నాకు కాల్ చేయి. కొంచెం చూస్తూ ఉంటారా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. 2 బటర్ స్కాచ్. ఓకే మేడం. భార్గవి చెప్పు. నువ్వు పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నావా? అవును, నీకెలా తెలుసు? ఓ షిట్, కిషోర్ గాడికి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది నువ్వు అక్కడ ఉన్నావని. ల్యాబ్ నుండి యాసిడ్ తీసుకొని బయలుదేరాడు. నువ్వు ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపో. ఓ మై గాడ్. అయ్యో సారీ మేడం, చూడలేదు. బయలుదేరదామా? ఏంటి స్వెట్ పట్టింది, తుడుచుకో. అసలు నీకు సిగ్గుందా? మా అమ్మ నీతో ఎందుకు పంపించింది అనుకుంటా? ఒక ఆడపిల్లి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నాకేదైనా అయితే ఎవరు బాధ్యులు? ఏమైంది ఇప్పుడు? ఈ వాటర్ ప్లేస్ లో యాసిడ్ ఉంటుంటే. యాసిడా? అదెందుకు ఉంటది? ఒళ్ళు బలిసి ఇంకొకసారి నీతో వస్తే చెప్పు తీసుకుని కొట్టు. పద. ఏంటి? ఏ ఏమైంది శ్రేయ? అయినా తను అలా ఎందుకు కొట్టుంటది? ఎన్నిసార్లు చూసుకుంటారా చెంపని? ఆకలేస్తుంది రారా రే. రేయ్, ఏదో సీరియస్ ప్రాబ్లంలో ఉన్నట్టుందిరా. అయినా ఆ ప్లేస్లో యాసిడ్ ఉండుంటే ముఖం కాలిపోయేది. థ్యాంక్ గాడ్. ఏంట్రా ఆగావు? హే సారీ యార్, యాక్చువల్లీ నిన్న అనుకోకుండా. ఇట్స్ ఓకే యార్, ఒక్కదాంతో సరిపెట్టారుగా. ఈ రెండోదా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? సరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజైనా పాస్పోర్ట్ వర్క్ కంప్లీట్ చేయాలి. యూ వాంట్ మీ టు కమ్? ఎస్. నేను ఫ్రీనే. అది కాదురా, నీకేదో పని ఉందని చెప్పు. పనుంది నాకు కాదురా, నీకు. ఈ రోజు ఎలాగైనా సరే శ్రేయ పని కంప్లీట్ చేసి వస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా. వెళ్దామా? ఆకలేస్తుంది, ఏమైనా తిందామా? సరే, ఏం తిందాం? యాజ్ యూ విష్, బట్ ఐఎమ్ ఫీలింగ్ సో హంగ్రీ. 2 TCR బ్రౌనీ. వాట్సాప్? నీ ఏజ్ ఎంత? ఎందుకో? ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నావా అని. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకు, ఇంకేదైనా. నీ వైఫ్ ఏం చేస్తుంటుంది? స్టడీసా, జాబ్ హోల్డరా, హౌస్ వైఫా? ఇంతకీ పెళ్ళై ఎంతకాలం అయింది? వా, ఆపుతావా నీ ఇంటర్వ్యూ? శ్రేయ, అసలు ఆ కోక్ బాటిల్ గొడవ జరిగినప్పుడు నేను ఇలా కలిసి తిరుగుతానని ఊహించావా నువ్వు? ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, మనం ఊహించనివేవో మన లైఫ్లో జరుగుతూనే ఉంటాయి తెలుసా? ఇలాంటి సోది కబుర్లు మాత్రం బాగా చెప్తావు కానీ అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెప్పు. అది కాదు శ్రేయ, నాకు యాక్చువల్గా ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేయడం ఇష్టం ఉండదు. అబ్బా, వేరే అమ్మాయిల దగ్గర పెళ్లి పెళ్ళాం మ్యాటర్ ఎత్తితే చాలు, వాళ్ళే ఎస్కేప్ అవుతారు మీ అబ్బాయిలు. ఏ వెయిట్ వెయిట్ వెయిట్, ఐల్ పే. అయినా నా పని మీద వచ్చి నువ్వు బిల్ పే చేయడం ఏంటి? శ్రేయ, ఇట్స్ ఓకే యార్, వి ఆర్ ఫ్రెండ్స్ రైట్? హే సారీ, ఫ్రెండ్షిప్ నాకు కలిసి రాదు. నేను ఎవరితోనైనా క్లోజ్గా ఉంటే ఆ ఫ్రెండ్షిప్ తొందరగా గడ్డైపోతుంది. అందులో బాయ్స్తో అసలు ఫ్రెండ్షిప్ చేయను. హే, మాటల్లో పడి నేను ఫ్రెండ్షిప్ అన్నా.
నేను గర్ల్స్తో ఫ్రెండ్షిప్పా? నాకు అస్సలు వచ్చిరాదు బాబోయ్. ఎవరి మనీ వాళ్ళు పే చేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా. అప్పుడు ఎవరి దగ్గర ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. ఎక్స్పెక్ట్ స్ట్రేంజ్. ఇదిగో ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతావు. ఎవరో నాకేం తెలుసు, మాట్లాడు. హలో, ఐఎమ్ సారీ రా శ్రేయ. ప్లీజ్ 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 ఫోన్ పెట్టుకో. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. చూడు కిషోర్, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిన్నెప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు. శ్రేయ, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా? అది కాదు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. ఏంటే మంచిగా మాట్లాడుతుంటే నెత్తికెక్కుతున్నావు? ఎవడే ఆడు చాక్లెట్ రూమ్ లో సొల్లేస్తున్నావు? నా దగ్గర లేనిదేంటి, వాడి దగ్గర ఉన్నదేంటి? నేను నా మీద మోసు తగ్గిపోయిందా? కిషోర్, దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ అంటే నువ్వు సెల్ఫిష్. నీ అవసరాలకి వాడుకు. మొన్న నేను, ఈ రోజు వాడు. నీ టైం దగ్గర పడిందే. ఉండే నీ కిస్ ఇచ్చి చాలా రోజులు. హలో శ్రీ. శ్రేయా, ఆర్ యు క్రైయింగ్? దేవుడు నన్ను నిజంగానే టెస్ట్ చేస్తున్నాడు. వాట్? ఎనీ ప్రాబ్లం? చిలుకూరు బాలాజీ టెంపుల్లో నాకు ప్రదక్షిణాల మొక్కుంది. అది తీర్చినందుకే నాకు ఇదంతా జరుగుతుందనుకుంటా. ఇఫ్ యూ డోంట్ మైండ్, రేపు టెంపుల్కి తీసుకెళ్తావా? ఓకే, ష్యూర్. శ్రేయా. హా మమ్మీ. మమ్మీ పిలుస్తుంది. మమ్మీతో ఈ విషయం చెప్పకు. నో ప్రాబ్లం, విల్ గో. మార్నింగ్ మెసేజ్ చేస్తాను. గెట్ రెడీ. బాయ్. బాయ్. ఎరా బొమ్మర్ది, ఏముండవు? అప్పా సూపర్ ఉందిరా. నాకు తెలుసురా, నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క ఎదవ గౌరింగ్ ఇప్పుడు వరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాటను ఎరా బామ్మర్ది, ఉపేంద్ర సినిమా చూస్తున్నాయంట్రా. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే. అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రేయ్, శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళా అంతే. నేనేమన్నది రే, ఫస్ట్ వాళ్ళమ్మ వచ్చి అడిగిందన్నో తోడుకెళ్ళు, కర్రీస్ కోసం కక్కుర్తి పడ్డం ఓకే. సెకండ్, ఆ అమ్మాయి వచ్చి అడిగిందన్నో పని చేసి పెట్టు. థర్డ్, ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు, తీసుకొచ్చావు. రేపు నిన్ను ఎవరు అడగరు, ఏమీ చెప్పరు. నువ్వే ఎదురు అడుగుతావు. ఓల్డ్ స్టోరీ రిపీట్. దానికింత పెట్టాను, దీనికింత పెట్టాను, అస్సలు లవ్వే లేదంటావు. వద్దురా, నీ ఒక నమస్కారం రా బాబు. శ్రేయ ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే. అదే ఈ రోజున్న సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు. ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళయింది అని చెప్పా. ఒక పెళ్ళైన మగాడిని ఏ అమ్మాయి ప్రేమించదు, అర్థమైందా? ప్రేమిస్తే ఆడా మగ మధ్యమైన కెమిస్ట్రీ వర్కోడైతే మరీ అడ్డగోలుగా వాక్కు నిలబడుకో. చూద్దాం. లెట్ us see the play. రే సినిమా ఇంకా చాలా ఉంది రే. వెళ్ళరా బాబు. బా నిద్ర పట్టట్లేదేంటి? శ్రేయకు ఫోన్ చేద్దామా? ఈ టైంలో బాగోదేమో. పోనీ మెసేజ్ చేద్దాం. సర్లే, రేపు పొద్దున్న చూసుకుందాం. కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. హే థ్యాంక్స్ యార్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ. టేక్ కేర్. బాయ్. ఇంకా పడుకోలేదా ఈ మనిషి? శ్రేయ ఇంకా పడుకోలేదా? ఏం లేదు, యూట్యూబ్లో స్కూప్స్ చూస్తున్నాను. శ్రేయ, నువ్వు ఒకటి గమనించావా? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఎందుకో నువ్వు నా పక్కనుంటే చాలా సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను. ఏ అమ్మాయినా నీలాంటి హస్బెండ్నే కదా కోరుకుంటుంది. అంత లేదులే. నీ వైఫ్ చాలా లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Hey, somebody's blushing, huh? ఎక్కడ తెచ్చాడు? బస్ దగ్గరికి రావచ్చు కదా.
కాల్సిన ఫోన్ తీరా. అక్కడ కాదు, కొంచెం కింద. ఎక్కడ్రా? హాయ్. హలో ఎరా మాయా, బస్ దగ్గరికి వచ్చు కదా. పొద్దున్నే అంటే అడ్రస్ ఉందిగా. నేను వచ్చిన ప్రతిసారి ఇల్లు మారుతావు. నేను పాత పట్టుకుని వస్తే నువ్వు కొత్త అడ్రస్ చెప్తావు. అబ్బా, ఎవరన్నా కనుక్కోనరా. అదవా ఎక్కడికైనా వెళ్ళాలరా ఇప్పుడు. హలో అంకుల్, ఎక్కడికి వెళ్ళాలి? అదేనమ్మా, మంజీరా డైమండ్ సిల్వర్ ఏదో అంట. ఓ అదా, నేనుండేది అక్కడే, రండి. ఓకే అమ్మ. అంకుల్ అటు కాదు ఇటు. అక్కడ సీను అని మా మేనల్లుడు ఉన్నాడు. వాడు చాలా పెద్ద సాఫ్ట్వేర్. ఎవరు? శ్రీనా? ఆడే బయ్యారం శ్రీనివాసరావు అని పేరెట్టాం. వాడు స్టైల్ కోసం శ్రీ అని పిలిపించుకుంటాడు. సాన్నాస్ అల్లుడు అంటున్నారు. అతను పెళ్లి చేసుకుంది మీ అమ్మాయినేనా? ఆ పెళ్ళి ఆడి బూడిదా. ఆడు నా మేనలుడు. సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి. భూమి పడిపోయాక పోయినాయి. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్నీ తెచ్చాను. అతనికి నిజంగానే పెళ్లి కాలేదా? వాట్ డూ యు మీన్? అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా? నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్తికర పొరుగు పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు. ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్నా ఆడడు. అయినా మా అక్కకు చెప్తూనే ఉన్నాను, వయసులో ఉన్నవాళ్ళు సహజీవనం కోరుకుంటారు, పెళ్లి చేసేద్దామే అని. వింటేనా? అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. కాలేదు, కాదు, మాకు తెలవకుండా కాకూడదు. నువ్వు ఫిక్స్ అయిపో. ఫిక్స్ అయిపో. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. రే ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు? ఒకసారి అమ్మాయికి క్లోజ్ వేసుకో. అవునరా, శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది. ఏమన్నా లూజ్ వాగుడు వాగుంటాడంటావా? అసలే మీ మామ నిజం నిప్పులాంటి సీరియల్ డైరెక్టర్. నీకు పెళ్లి కాలని విషయం మనం కూడా తెలిసిందనుకో, ఈ ఆయిల్ కరికి ఫుల్ పందురికి. అది చూడు ఎలా పూసేస్తున్నాడు. తల కొబ్బరి కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు. ఏదవ్వా. హాయ్. ఎక్కడి నుంచి? మా ఊరు నుంచానండి. ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మనమ్మగాడు లోకల్. ఆడి గురించి తెలుసుకో. ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయండు. ఇంతకీ ఎవరండి ఆయన? నేనే. ఎడతలేహాలి ఆ ఫుడ్ కర్రగా ఆయిల్ రాసుకో. ఏంరా? ఏయ్, ఆ అమ్మాయితో ఏమైనా చెప్పావు నువ్వు? ఎందుకు అంత కోపంగా ఉంది? చెప్పే ఉంటాడు. మొఖం చూడు. ఓయ్, ఏం చెప్పావు సరిగ్గా చెప్పు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ అపార్ట్మెంట్ ఏంటి? ఈ మనుషులేంటి? వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి? ఈ అబద్ధాలేంటి? మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కడా పొందన కుదరట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి, తెలిసి తీరాలి. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నీ ఒంటికి పడిన కొన్ని అబద్ధాలు చెప్తాను, జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో. నువ్వు నాకు పిల్లనిచ్చిన మామవి. నాకు పెళ్ళై 9 నెలలైంది. నా తర్వాత నేను చెప్తాను. నా కూతురు కడుపు వచ్చింది. మామ క్యారెక్టర్ లో జీవి చేస్తున్నాడు. అంతేకాదు, నా పిల్లం 6 నెలల కడుపుతో డెలివరీకి యూఎస్ వెళ్ళింది. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి, అర్థమైందా? అంటే మీరా రండి. ఏంటయ్యా మీ మావయ్య గారు వచ్చారంట కదా? అవునండి, వాళ్ళ మావయ్య నేనే వచ్చానండి. కూర్చోండి, మీరు ఇలా కూర్చోండి. ఏంటని గారు, అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల? ఎన్నో నెల అంటే 3 4 అయ్యారా? క్రిందిటి నెల 6 నెల అన్నట్టు గుర్తు. ఆరే ఆంటీ, మావయ్యకి కొంచెం మతిమరుపు. అయ్యయ్యో పాపం, అదెప్పటి నుంచో. అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి. భలే తమాషా మనిషి అండి మీరు. ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్పారా? 3 4. ముగ్గురు అంకుల్. చెప్పాగా కొంచెం మతిమరుపు అని. అదేంటయ్యా, మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి? నిన్నేరా. ఏంటి నా కొడుక? చచ్చింది నువ్వు ఏంటి రైడికి నోరు పడిపోయిందేంటి? పడిపోలేదు, ఆగింది. ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్. అయినా మావయ్యకి ఏం తెలియనట్టు. వీడిదంతా మా అత్తయ్య పోలిక ఆంటీ, నత్తి. దాన్ని కూడా లాగేశారు సీన్లోకి. అన్నయ్య గారు వదిన ఎలా ఉంది? ఏమైందండి? బాత్రూమ్. మా డాడీకి గ్యాస్ ట్రబుల్. కొంచెం వెళ్ళండి అయ్యా, ఏమైందో డాడీ. చూడండి. అది కిచెన్, అక్కడ పెట్టకు. మావయ్య, మావయ్య, టపాకాయలు బాబు వెళ్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయారులేరా.
ఓరి నాయనో ఇన్ని అబద్ధాలా? ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. నిజం చచ్చిపోద్దేమోనన్న చిన్న భయంతో. అయ్యి బాబోయ్, నన్ను వదిలేయండిరా. ఇప్పుడే మా ఊరు బస్సు ఎక్కినే వెళ్ళిపోతాను. అది కాదు మావయ్య. వద్దురా, 3 అబద్ధాలకే 30 మోషన్స్ అయినాయి. నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయండిరా, దండం పెడతాను. ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీ. సరే. ఒరే మేనలుడు, చెప్పు మావయ్య. ఇన్ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్లో బతకడం అవసరం అంటావా? ఒరే బండి స్టార్ట్ చేయరా. చేసా. గేర్లో పెట్టు. పెట్టా. నేను ఇడుకో నిజం చెప్తాను. చెప్పు. చెప్పినంటే నువ్వు వెళ్ళిపో, లేకపోతే ఈడు నన్ను చంపేస్తాడు. ఏంటి? ఒరే అల్లుడు, చెప్పు నీకు పెళ్ళి అవ్వలేదని అమ్మాయికి చెప్పేసాను రా. AM, the percentage. మేడం శ్రేయ గారి కోసం ఎవరు వచ్చారండి? శ్రేయ గో. ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా? ఎక్కడికి వెళ్తావే? ఆగవే. ఏంటి నాటకాలు ఆడుతున్నావు? ఫోన్ కట్ చేస్తున్నావేంటి? కనిపిస్తున్నానా? నీకు అవసరమైనప్పుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా? అవసరానికి వాడుకు కిషోర్ గళ్ళ ఎదవననుకున్నావా? చంపేస్తా, జాగ్రత్త. మాట్లాడవేంటే? నోరు పడిపోయిందా? నిన్నేనే నన్ను అవాయిడ్ చేస్తావే? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే? అయిపోయింది ఇవాళతో. నీలా అబ్బాయిల్ని వాడుకునే అమ్మాయిలందరికీ ఆన్సర్ ఇస్తా. వింటున్నావా? ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, బొచ్చు బొకడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా. హే విను, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే. నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే. మై గాడ్, ఇదంతా కళ. మమ్మీ, తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజం అవుతాయని చెప్పావు. నిజంగానే నిజం అవుతాయా? ఖచ్చితంగా నిజం అవుతాయి. అర్థమైందా? నీకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా, తేల్చుకో. చావో ప్రేమో. బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ హాఫ్ చాలా వైలెంట్ గా ఉంటుంది, చూసుకో. ఓ మై గాడ్. వీడిని
1 వీక్ అవాయిడ్ చేస్తేనే ఇలాంటి కళ వచ్చింది. కిషోర్ గారి నుండి ఎలాగో అలా తప్పించుకుంటున్నాను. అది వీడైతే శాంత ఇంట్లోనే ఉంటాడు. బాబోయ్, ఇలా తలుచుకోగానే అలా ప్రత్యక్ష అవుతున్నాడేంటి? వీడికి దూరంగా ఉండాలి. నో రిప్లై, అంతే. దేవుడా దేవుడా. వీడేంటి కాలేజ్ కూడా వచ్చేసాడు? భార్గవి, I'm getting so scared. Please, ఎలాగోలా హెల్ప్ చేయవే. ఎందుకంత టెన్షన్? ఇంకా కిషోర్ గారు 10 days దాకా కాలేజ్కి రాడు. నా టెన్షన్ కిషోర్ గాడి గురించి కాదే, ఆ శ్రీ గాడు కాలేజ్ కూడా వచ్చేసాడు. పైగా చేతిలో కత్తి కూడా ఉంది. నాకు అలా నిజం అవుతుందేమో అని ఒక్కటే భయంగా ఉంది. కన్ఫ్యూజ్ చేయకు, క్లారిటీగా చెప్పు. అయినా శ్రీ నీకు మంచి ఫ్రెండే కదా. బా, ఇప్పుడు ఆ సోదంతా చెప్పాలా? ఎలాగోలా వాడిని ఇక్కడ నుంచి పంపించవే ప్లీజే. నువ్వు మారవు దా. శ్రీ అంటే నువ్వేనా? యా. శ్రేయ నేను క్యాంటీన్కి రమ్మంది. శ్రేయనా? నో ప్రాబ్లం కదా? యా, షీఈస్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. ఓ నైస్ ఆఫ్ హిమ్ రే. అమ్మయ్యా. సార్, మీ ఫ్లోర్ వచ్చింది, దిగుతారా? సారీ, భోజనం చేస్తున్నా. ఓయ్, ఎందుకతను అలా దింపేసా? నాకు తెలిసి నీ ఎద్ద విషయాలు. శ్రేయ, నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? నీతో 1 minute మాట్లాడాలి. ఏయ్, లిఫ్ట్ ఆఫ్ చేస్తున్నావు ఏంటి? పిచ్చి వేషాలు వైకు. ముందు లిఫ్ట్ ఆన్ చేయి, లేదంటే అందరిని పిలుస్తాను. మమ్మీ మమ్మీ. శ్రేయ, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైందో చెప్పు. ఏంటి నీకు చెప్పేది? అసలు నువ్వెవరు? నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు. ఏ ఏంటే, నువ్వేదన్నా ప్రాబ్లంలో ఉన్నావు నేను అడుగుతుంటే నువ్వు కాదు నేను చెప్తున్నా. ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో, నాతో మాట్లాడు. రే, నీ చెప్పు తీసుకొట్రా. ఎన్నిసార్లు దెబ్బతిన్నా నాకు బుద్ధి రాదు. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్నా వెళ్తే నాకు చెప్పకరా రే, డైరెక్ట్గా వచ్చి కొట్టే. ఎట్టకారం కాదురా రే, సీరియస్ గా చెప్తున్నా. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండు. ఏదైనా ప్రాబ్లం లో ఉన్నావా అంటావా? ఎంత మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు కొంచెం మంచోడివి, కొంచెం చెడ్డోడివి. ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేశావు. హెల్ప్ చేసిన వాళ్ళని శ్రేయ ఎప్పుడు మర్చిపోదు. అంత మంచోడివైతే పెళ్ళైందన్న అబద్ధం ఎందుకు ఆడావోయ్? ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. ఏయ్, మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తావా? ఇవ్వక చేస్తావా? ఆకుల కట్టేం కాదు, అక్కడ ఫోన్ వస్తుంది చూడు. మెంటల్ది. నువ్వెవరంది? మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది? వాట్? శ్రేయ మెసేజ్ చేస్తే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు నా. సారీ రా, చిన్నపిల్లని కదా, క్షమించు. చెప్పు, ఏమైంది నీకు? సెండ్. నాకు తెలుసు శ్రీ, నీ కోపం ఎలాంటిదో. చెడ్డ వైరస్ కంప్యూటర్ ఎల్ల చెరుచురా, తోగలేని SMS బుర్రనంత తొలచురా. ఓ రోరి సోదర, చాటింగులు ఆపరా, చివరికి అది చేర్చేది మీటింగ్ కదరా. ఈ వయసులో కోపాలు ఉత్తమాల పొంగురా, సీతాకోకగా మార్చే ప్రేమ కొత్త రంగురా. నీ మనసుకు రెక్కలొస్తే నీ మనసుకు బొక్కలొచ్చి బొక్కబోన పడతారేమో, చుక్కలు లెక్కిస్తారేమో.
రోజుల్లో. You bet there's no way through this hell within here. I'm gonna swear you that this will be end. ఏదో మాట్లాడాలన్నావు? స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు చాలు. యా. అంత బిల్డప్ ఇవ్వకు పెద్ద హీరోలాగా. నువ్వు నాతో అబద్ధం ఆడావు, పెళ్లి కాకపోయినా పెళ్ళైందని చెప్పావు. అది చాలా చిన్న మ్యాటర్, లైట్ తీసుకో. అది నాకు చాలా పెద్ద మ్యాటర్. నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాకు క్లోజ్ అయ్యావు. హలో, నా గురించి ఏదో స్క్రిప్ట్ రాసేసుకుంటున్నట్టున్నావు, కొంచెం కూల్. నేను నీ ఫ్లాట్లో ఎంటర్ అయిందే పెళ్ళైన వాళ్ళ, ఇక నీతో క్లోజ్నెస్ అంటావా? ఏదో హెల్ప్ చేయమని అడిగావు, ఫ్రెండ్లీగా చేశా, అంతే. నేను నమ్మను. మీ అబ్బాయిలకి అసలు ఫ్రెండ్షిపే ఉండదు. ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ చేసి చివరికి లవ్ దగ్గర ఆగుతారు. వాట్? లవ్వా? ఒక పెళ్లి కాని ఎదవెవడైనా అమ్మాయిలకి పెళ్ళయిందని చెప్తాడా? అలా చెప్తే బుద్ధున్న ఎవరితైనా ఆడి జోలికి వస్తుందా? పెళ్లి కాకపోయినా పెళ్ళయింది అని చెప్తున్నానంటే నీ తొక్కలో ఫ్లాట్ కోసం కాదు. 6 సంవత్సరాల నుంచి దేన్ని చూసినా నా దగ్గర డబ్బులున్నాయి కదా అని వాడు. దేనికి నిజమైన ప్రేమ లేదు, అందుకే అలా చెప్పా, ఇలా దొబ్బులు చేస్తున్నా. సరే, తప్పుగా అనుకోకు. నేను ఇప్పటి వరకు బాయ్స్ తో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఎవరిని నమ్మలేకపోతున్నాను. నాకు నీ మీద మంచి ఒపీనియనే ఉంది. అలానే నువ్వు కూడా లవ్ అంటే మాత్రం నేను తట్టుకోలేను. తల్లి, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. 1 కోటి రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టి నన్ను ప్రేమించు అన్నా ప్రేమించను, ఓకేనా? ప్రామిస్? నీ మీద నా అంతటి నేనుగా నీకు ఐ లవ్ యూ అని చెప్పను. మరైతే మన రిలేషన్షిప్ పేరేంటి? ఫ్రెండ్స్ కాదు, లవర్స్ కాదు, మరి ఇంకేంటి? బ్లైండ్ రిలేషన్షిప్. బ్లైండ్ రిలేషన్షిప్ ఏదో సినిమాలో వినాలే. అదిగదిగో అడుగుల సడి కలిసిన ప్రతి నిమిషం, మదిగదిలో మొదలైనది తొలి ప్రేమల కథనం. అబ్బా, ఎంత రిలాక్స్గా ఉందో తెలుసా ఇప్పుడు? ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావంటే లవ్ కన్ఫర్మ్ చేస్తుంటది. అదేం లేదురా, మా ఇద్దరి మధ్య లవ్, ఫ్రెండ్షిప్, ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఒక కంక్లూజన్కి వచ్చాం. ఏంట్రా సగం సినిమా అయిన తర్వాత మంచి సీన్ పడితే నువ్వు తీసుకున్న డిసిషన్ ఇదా? నాకు నచ్చల. నీకు నచ్చేదేంట్రా, ఆడియన్స్కి నచ్చుద్ది, నువ్వు విను. ఇప్పుడు మాకు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. లైఫ్లో ఒక కొత్త రిలేషన్షిప్లో ఉంటాం. కొత్త రిలేషన్షిప్ అంటే ఇప్పుడు విదేశీ పద్ధతుల్లో డేటింగ్, బ్యాటింగ్ లాంటివా? రే, కళ్ళు పోతాయి నా కొడక. శ్రేయాని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించను అని మాటిచ్చొచ్చా. పొరపాటును కూడా ఆ దృష్టితో చూడను. నీది 100% లవ్వే. నీ మనసులో ఉన్న లవ్ బయటపడడానికి సినిమాలో ఒక మంచి సీన్ పడితే చాలు, అదే బయటకు వస్తుంది. మంచి టాక్ వచ్చే సినిమాని చెడగొట్టు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పు. ఆపరా నీ సినిమా భాష. నువ్వు పని కానిచ్చుకొని త్వరగా రా, పిన్నింటికి వెళ్ళాలి. హాయ్ రాజీ. ఏంటే కాలేజ్కి వెళ్ళలేదా? పిన్నేది? చెప్పవే, మేము వెళ్ళేది కాలేజీకి కాదు, సినిమాలకి, షికార్లకని వాడితో కూడా చెప్పు. ఏమైంది? ఏంటి పిన్ని? ఏం చెప్పమంటావురా? కిందటి నెలలో ఉంగరం పోయింది అంది. పోనీలే అనుకున్నా. డబ్బులేమో విపరీతంగా ఖర్చు పెడుతుంది. సర్లే అని సర్దుకున్నా. సడన్ గా గొలుసు పోయింది అంది. నిన్నేమో గాజులు అంది. అసలు ఇవన్నీ నిజంగానే పోతున్నాయా లేకపోతే ఎవడింటికైనా పోతున్నాయా? నాకైతే అర్థం కావడం లేదురా. ఈ విషయాలన్నీ మీ బాబాయ్కి తెలియక ముందే అసలు అవన్నీ ఏమైపోతున్నాయి, దాన్ని అడిగి తెలుసుకోరా. ఏంటే కొడతావా? కొట్టవే, కొట్టు. ఏదో సెల్లో నువ్వుని 24 గంటలు ఫోన్లు, మెసేజ్లుని. ఏదన్నా అంటే మాత్రం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటావు. ఈ ఫ్రెండ్స్ నాశనం అయిపోను. బాగు చేయడానికి ఫ్రెండ్స్ కావాలి గాని చెడగొట్టడానికి కాదు. ఆపే, చెప్తుంటే వినపడదా? పిన్ని నువ్వు ఆగు. ఏ నువ్వు రావే. చెప్పవే, ఎవరతను? యాదారాం అని టీటీలో జాబ్ చేస్తున్నాడు. అంటే తినడం తిరగడమా? తన టాలెంట్ కి యుఎస్ఏ కరెక్ట్ అని జాబ్ మానేశాడు. మానేశాడా? బయటికి తోసేశారా? అందుకే 6 months నుంచి మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఏంటి అర్థం కాలా? 15,000 ఏమో రూమ్ రెంట్ కి ఇస్తున్నాను, 10,000 ఏమో పై ఖర్చులకి ఇస్తున్నాను. చెన్నైకి వీసాకి వెళ్ళిన ప్రతిసారి చెవిదిద్దులు, గాజులు, గొలుసు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాడు పాపం. ప్రతిసారి అంటున్నావు. వీసాకి ఎన్నిసార్లు వెళ్తారు తెలుసా నీకు? ఏమో, యుఎస్ వెళ్ళగానే నన్ను తీసుకెళ్తా అన్నాడు. ఓ పిచ్చిదానా, వాడు యుఎస్ నడ్డు పెట్టుకొని నిన్ను ఊట్ చేస్తున్నాడు. నా ఇమాజినేషన్ కరెక్ట్ అయితే వాడి టైం కి మంచి ఫిగర్ తో బ్రేక్ డాన్స్ చేస్తుంటాడు. నా యాద అలాంటోడేం కాదు, జెంటిల్మెన్. అబ్బా, ఆడి జెంటిల్మెన్ కాదే, పెద్ద బ్యాట్స్మెన్.
మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్ళే చూసుకుంటారు. నేను ఇంకా 1,5,00,000 పెట్టింది. ఒక్కొక్కటి అయితే 5-6 దాకా పెడతాయి. పెడతారు. పెట్టించుకున్నాడు ఉంటే ఎంతైనా పెడతారు. ముందు ఆ ఎదవ ఫోన్ ఎదవ కాదు, యాదా. ఎవడో ఒకళ్ళే ముందు ఫోన్ కలుపు. హలో యాదా. బంగారం. స్పీకర్ అని. ఒకసారి మా కాలనీ పార్క్ కి రావా అర్జెంట్ గా? సారీ రా, బండిలో పెట్రోల్ లేదు. ఈ నెల నువ్వు ఇవ్వలేదుగా. నువ్వే మన నాచుకొచ్చే. వచ్చేటప్పుడు జిమ్ ఫీజు కూడా. బంగారం, ఆ చేత్తోటి తినడానికి ఏమైనా తింటావు. ఓకే బంగారం, థ్యాంక్ యూ. చూసారా, బంగారం అంటున్నాడు నన్ను. అంటాడు. బంగారం కాకపోతే లక్ష్మీదేవి అంటాడు. వరాలు ఇస్తున్నావు కదా, పదా ఆడి సంగతి చూద్దాం. యాదారాం గారు ఉండేది ఈడేనారా? వాడి కోసమే వచ్చింది. ఇది స్కూటీ పేపర్ అమ్మేసింది. మీరు యాదాకి బాధితులేనా? చూడు, ఆ యాదా నా యాదా అంటున్నావు. వీడు చాలా మందికి యాదా. సంగతి చూద్దాం. కావాలరా నా సోనీ ఎల్ఈడి నాకు కావాలి. నాకు కూడా కావాలరా, నా స్కూటీ పేపర్ నాకు కావాలి. ఇలాంటి ఉంటే పడతారు. అబ్బా ఛీ, సిగ్గులేదురా. అమ్మాయిల దగ్గరే డబ్బులు అడుగుతారా? అమాయకులురా వీళ్ళు. నమ్మితే ప్రాణం పెడతారు. చేతనైతే సంపాదించండి రా, అంతేగాని చేయి చాచి అడుక్కోకండి. నువ్వు రావే. యాదా ఏంటి అల్లరి? ఆ జుట్టు ఏంటి? ఆ నగలేంటి? నీ వల్ల నాకు నిజం తెలిసింది. ఇన్నాళ్ళు అబ్బాయిలనే అమ్మాయిలు వాడుకుంటున్నారు అనుకునేవాడిని, కానీ అమ్మాయిలు కూడా వాడుకుంటున్నారని తెలిసింది. ఎనీవే, ప్రాబ్లం ఇద్దరిలో ఉంది. సర్లే, లైట్ బాగా చదువుకో. అర్థమైందా? ఏంటి గిఫ్ట్ సడన్ గా? ఎందుకో చాలా రోజుల తర్వాత గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. వావ్, కూల్. నా ఫోటో క్లిక్ చేసి లాక్ చేసావు. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని. వెరీ నైస్. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. అబ్బా, ఏటి బాబు కాపలానా? వాళ్ళు ఇప్పుడు అప్పుడే రారు గాని 4 పల్లీలు ఎత్తాను, నోట్లు వేసుకో. బాబాయ్, వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? కరెక్ట్ చెప్పాలి. మంచి ప్రేమికులు, అందులో డౌట్ ఏముంది? నేనే ఎదవను అనుకున్నాను, నువ్వు నాకంటే పెద్ద ఎదవలో ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావు? 30 years పల్లి బిజినెస్ ఇక్కడ. ఎవరు ఫ్రెండ్స్, ఎవరు లవర్స్, ఎవరు ఎందుకోసం వస్తారో ముఖం చూసి పట్టేయగలను. నువ్వు ముఖం చూస్తావా? నా ఎక్స్పీరియన్స్ ని శంకిస్తావా? చూడు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్లే లోపల గట్టిగా కౌగిలించుకుంటారు. పిచ్చి బాబాయ్, కూర్చో. నీ ఎక్స్పీరియన్స్ ని పొట్లం కట్టుకొని పెట్టుకో. ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకోవట్లేదు సరికదా, ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఇప్పుడు ప్లీజ్ హోల్డ్ ఆన్ ద లైన్. లైనా? ఇదిగో ఈ బ్లాక్ చూడు, వీళ్ళు ఖచ్చితంగా లవర్సే. ఈ బ్లాక్ నువ్వు ఇప్పుడు చూపిస్తావు. నేను సినిమా బిగినింగ్ నుంచి వస్తున్నా. ఇప్పుడు వాళ్ళు ప్రేమ కాదు అంటారు, నేను అవును అంటాను. ఇదొక ప్రేమ కథా చిత్రం. దీన్ని తెర మీద చూసి ఎంజాయ్ చేయడం తప్పితే మనం ఏం చేయలేం. చూడు, వాళ్ళు ఎల్లే లోపు కౌగిలించుకోకపోతే ఈ పల్లి వ్యాపారం ఇక్కడే వదిలేస్తా. చూడు బాబాయ్, పందానికి పోయి పొట్ట నింపే పల్లీలు పోగొట్టుకో. వెళ్ళి పని చూసుకో. 1 minute. ఓకే. భార్గవి చెప్పవే. శ్రేయ ఎక్కడా? మళ్ళీ ఏమైనా టెన్షనా? ఈ రోజుతో నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. తెలుసా, కిషోర్ గారి ఫాదర్ కి దుబాయ్లో యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే కాలేజ్కి వచ్చి రిలీవింగ్ లెటర్ తీసుకెళ్ళిపోయాడు. ఇంకేంటే, పండే చేసుకో.
చెట్టు కింద పల్లి ఇక మెత్తగా నలుగుద్ది చూడు. బాబాయ్ ఈ పార్కు వాస్తా నీ నోటి వాక్క లవ్వు లేని రొమాన్స్ ఏంటి బాబాయ్? నువ్వు నా పక్కన ఉన్న ప్రతిసారి ఏదో ఒక మంచి జరుగుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ నో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అబ్బా ఏంట్రా అలా తన్నావు? ఎప్పుడు లేనా కొత్త అలవాటేట్రా మీద కాలేసి కుమ్మేస్తున్నావు. ఏమోరా, వాడకుండా పడేసిన మృదంగాన్ని ఎవరో వాయిస్తున్నట్టు, తుప్పు పట్టిన పంపులో నుండి ఫోర్స్గా నీళ్ళు వస్తున్నట్టు, ఇక పనికిరాదనుకున్న రాకెట్ ఆకాశంలోకి జువ్వుమని వెళ్తున్నట్టు, ఏదో తెలియని తీయటి అనుభూతిరా. నరాల్లోంచి కరెంటు పాస్ అవుతున్నట్టుంది. అవునరా, ఇది శ్రేయ ఇచ్చిన హగ్గు మహత్యం. ఎండలో ఇచ్చిన హగ్గుకి బొగ్గు అయిపోయావు. ఎలాగో కౌగిలితో కమిట్ అయింది కాబట్టి రేపటి నుంచి నీ హగ్స్ని అక్కడ అలవాటు చేసి నీలో ఉన్న కరెంట్ని అక్కడ కూడా పాసెట్టిచ్చి ఆ కరెంటు ఈ కరెంటు కలిస్తే ఇక మీ జీవితం అంతా వెలుగులే వెలుగులు, వెలుగులే వెలుగు. ఎస్, కరెక్ట్గా చెప్పావురా. ఇక రేపటి నుంచి హగ్సే హగ్సు, హగ్సే హగ్సు. అనుకున్న దెబ్బ పడితేనే గాని మందు సిట్టింగ్ పడదని. ఈ రాజా ఏయ్ యాక్షన్. ఇప్పుడు మొదలెట్టు. నా శ్రేయ కొడితే అటకారంగా ఉందిరా నీకు? పరాయి మగాని టచ్ కూడా చేయనివని అమ్మాయి నాకు హగ్గిచ్చిందిరా. ఇప్పుడు నువ్వు హగ్గు కామననుకున్నావు, నీ హగ్గు కామం అనుకున్న అమ్మాయి తను నన్ను ఇష్టపడుతుందిరా, కాదు ప్రేమిస్తుంది. అది ఇక్కడ తెలుస్తుందిరా. మనప్పుడు ఎందుకు కొట్టింది? అదర్థం కాకే కదరా ఈ వాట్కా విత్ స్ప్రైట్. బా యాడకరా బా. మనం వచ్చాడు, నీకోసమే చూస్తా. కూర్చో. ఓయ్, ఏంటి మర్యాద పెరుగుతుంది? మెయింటెనెన్స్ తే. అసలు మేము ఏం పాపం చేసాం సార్? సకులు వాటర్ ఆఫ్ చేసేస్తారు, పూర్తిగా స్నానం చేయనివ్వరు, పూర్తిగా కడుక్కోనివ్వరు. ఇదేం అన్యాయం సార్? ఓయ్, నీకు రీజన్ చెప్పాలా? ఈ రెస్పెక్ట్ ముందే ఉండాలి. ముందు డబ్బులు దే. డబ్బులా? ఇప్పుడే ఇస్తా. కాడి మాణిక్యాలరావు ఓరాఫ్ మనమ్మ, ఫస్ట్ పోస్టింగ్ ఇన్ అభియాస్ అపార్ట్మెంట్, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీసు, 8 ట్రాన్స్ఫర్లు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డు కూడా బానే ఉంది. కానీ రికార్డు అందరూ మెచ్చుకున్నప్పుడు కాదు, డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయము భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటు కాలేదు. అదేంటో ఆ భయం ఎలా వస్తుందో ఇప్పుడు నీకు చూపిస్తా. నాకు భయం లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం వాచ్మెన్ డ్యూటీ ఎక్కినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. నువ్వు చెప్పిన గేట్ చప్పుట్లు, ఫోన్ రింగులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా కర్ర మాత్రం ఖచ్చితంగా దొంగిలించబడుతుంది. ఆ రోజు దాని కళ్ళల్లో చూసిన ఆ క్షణం ఇచ్చిన మాట కోసం ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. తప్పు చేసిన వాడు భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా ఈ ఆయిల్ కర్రలో ఉంటుంది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది, ఈ కర్రకి ఏ లోటు రానోనని మా ఆవిడికి మాట ఇచ్చాను. నాదొక్కటే కోరిక, దొంగ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుకుండకూడదు, నా మూతి మీద ఈ చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా కర్ర మీద ఉండాలి. అర్థమైందా? మనమ్మ చచ్చావు పో. ఆడిది ఏది ముట్టుకోకూడదో అదే ముట్టుకున్నావు. నాకు పావు తలపైన చేస్తారా నువ్వు? ఏంట్రా రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఇందులో ఉందన్నమాట. నన్ను క్షమించు డార్లింగ్. దాన్ని ఏమంటారు? నల్ల కర్ర. ఇప్పుడు మీ అభిమాన కర్రపై సాగర్ సంగమం డాన్స్. ఎగరా ఎగో.
నువ్వు పర్రా. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. ఎందుకురా మీరు పుట్టి నన్ను వేసి నిద్ర లేదు సుఖం లేదు. ఎవరికి కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నావు? మార్నింగ్ నుంచి మూడ్ ఆఫ్ లో ఉన్నావు. వాట్స్ గోయింగ్ ఆన్? శ్రీకే ఫోన్ ఎత్తట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు. ఏమైందే మీ ఇద్దరికి? మొన్నటిదాకా బానే ఉన్నారుగా. ఏమో. డ్రైవర్ బండాపు. ఎక్కడికి? శ్రీని వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను. ఎక్కడా? ఆఫీస్కి వెళ్తాను, ఎందుకు దొరకడో చూస్తా. ఖచ్చితంగా లవ్లోనే ఉంది. అన్నా లంచ్. అబ్బా ఏం వద్దురా, మూడు అస్సలు బాలేదు. అరే మళ్ళీ ఏంటిది మళ్ళీ మళ్ళీ చేస్తుంది? హే నువ్వేంటి ఇక్కడ? ఏంటి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదేంటి? అనుకోకుండా ఫ్లోలో కొట్టేశాను బాబా, దానికి మొహం ఇంతలా పెట్టుకోవాలా? ప్లీజ్ సారీ చెప్పాను కదా, వద్దులే. శ్రేయకి కోపం తప్పించుకో, మళ్ళీ కొట్టేస్తాను ఇప్పుడు. కొట్టు, నీతో కొట్టించుకోవడానికే వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు. వద్దు, నువ్వొద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. అంతేనా? అంతే. ఐమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు అలా కొట్టనని చెప్పాను కదా. పోనీ కావాలంటే ఇప్పుడు హక్ చేసుకో. నాకు అక్కర్లేదు. శ్రేయ మంచి మూడ్ లో ఉంది, వచ్చి హక్ చేసుకో. అదే ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు. ఇప్పుడు కూడా నన్ను సాటిస్ఫై చేయడానికి ఇస్తానన్నావు కానీ నీ మనస్ఫూర్తిగా ఇస్తానని చెప్పావా? లేదు బాబు, నిజంగా నా కోసం ఇవ్వు ప్లీజ్. శ్రేయ ఇప్పటి వరకు ఈ ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వలేదు. 5 లెక్క పెడతాను. 1 2 3 4 5. ఏంటి ఓ రెచ్చిపోతున్నా? మొహం చూపించు. ఏయ్ సంబడీస్ బ్లషింగ్. నాకు తెలుసు నిన్నెలా ఐస్ చేయాలో. చలో ఇస్తానన్నావు కదా హగ్గు. ముందు సినిమాకి వెళ్దాం రా. సినిమా చూసి చాలా రోజులైంది. పద. ఆఫీస్ టైంలో ఏంటి? ఇంకేం మాట్లాడుతూ. అయినా నా బ్రేక్ టైం అయిపోయింది. శ్రేయ కన్నా ఎక్కువ. పద. అబ్బా అర్థం చేసుకో శ్రేయ. రెడీనా? పడిపోయింది వికెటే కాదు, లేచే ఛాన్సు నీకు లేదు. బ్యాట్ కోసమే ఈ బౌలింగ్, బంతి కోసమే ఆ ఫీల్డింగ్. మీ ఇద్దరి జాయింట్ మా సినిమా పాయింట్, ఎంజాయ్మెంట్ ఇంకా మొదలెట్టుకో. రింగ్ రింగ్ that's the way to do it. రింగ్ రింగ్ now just don't miss it. చుట్టుపక్క ఉన్న వాళ్ళు గుర్తుకు రారిప్పుడు, అమ్మ నాన్న ఆనవాళ్ళు పట్టదిప్పుడు. పౌరోరి సోదర కన్ఫర్మ్ ఇది ప్రేమరా, విన్నాను అడ్డమున్న కట్టెని తొలగించరా. రింగ్ రింగ్ that's the way to do it. రింగ్ రింగ్ ఈ రోజుల్లో రింగ్ రింగ్ now just don't miss it. నన్ను కాదు, బాల్ ని చూడు. శ్రేయా బాల్ వెయ్యాలా? ఏ వేస్తావా చూస్తావా? వేస్తా. వేయ్. ఇలా ఏం నీకు ఇలా వేస్తా. అబ్బా సెక్సర్. శబాష్ రా. దా
If any woman comes around trying to test me, if any woman comes around trying to test me, dump it up. విలేజ్ నుంచి వచ్చాడు వెరిపప్పు అనుకుంటున్నారేమో. వాచ్మెన్ జాబ్ కొత్తగా ఉంది కదా అని ట్రై చేశా. లోపల అంతర్వేది టీమ్ బ్యాట్స్మెన్ ఒరిజినల్ గా అలాగే ఉన్నాడు. వాడి గాని బయటికి వచ్చాడా రచ్చ రచ్చ అయిపోద్ది. దొరికిందిరా నీ కర్ర నా చేతికి. ఓయ్ ఇదే నా బ్యాట్. వావ్ ఏమండి పూరి చాలా బాగుంది కదా. ఎప్పుడు బాగుందని చెప్పారని. మమ్మీ ఎక్కడికి? శ్రీకి ఏదో కొరియర్ వచ్చిందిరా, ఇచ్చొద్దామని. శ్రీకా ఉండు ఒక్క నిమిషం, నేను ఇచ్చేస్తాను. అరే బెల్ కొడుతున్నారు చూడు. ఛీ ఓ నువ్వా? ఏంటి ఈ టైంలో? నీకేదో కొరియర్ వచ్చిందంటేను తీసుకొచ్చాను. కమిన్ సైడ్. ఈ టైంలో బానే వచ్చావే. ఏ ఈ టైంలో రాకూడదా? నన్ను చూడాలనిపించి వచ్చావనుకున్నా. నీకంత సీన్ లేదులే ఓయ్. సరే నీకు కొన్ని పిక్స్ చూపిస్తాను దా. ఏయ్ ఇది చూడు. ఏ చేతి ఇగో ఈ పిక్ చూడు. చనువు ఎక్కువ అవుతున్నట్లేదు, కొడితే మళ్ళీ ఫీల్ అవుతావు. దా కొట్టు కొట్టు కొట్టు. వద్దులు కొడతానన్నావుగా. వద్దులు కొట్టు దా కొట్టు. మమ్మీ పిలుస్తుంది. ఏయ్ 2 minutes ఉండొచ్చు కదా. వద్దులు వెళ్ళాలి. నేను చూస్తుంది నిజమేనా? ఇట్లో పిడిచేవిట్రా దుకాణం. కళ్ళు పోతే నా కొడక. ఇప్పుడు అబ్బాయిలంటే ఆమడ దూరంలో ఉండే ఆ అమ్మాయి, అమ్మాయిలంటే అసహించుకునే ఈ అబ్బాయి ఒకటవుతున్నారా? ఇప్పుడు అది కాదురా, అప్పుడు లవ్ చేయనని ప్రామిస్ చేసావు కదా ఆ అమ్మాయికి. ఇప్పుడు ఎవరు లవ్ చేస్తున్నాడు? మరి సరసాలేంటి? సరసాలు కాదు సరదాలు. ఏ పిల్లి గుడ్డిదైతే ఎలక రాట్లేదేటి మొఖం చూపించిందంట. మా ఎవరే ఇలాంటి మేము చాలా చూసాం. సర్లే నువ్వు మొహమ్మద్ చేతి ఆ తీసాంలే. శ్రీ మన ఫ్యామిలీతో బాగా కలిసిపోయాడు కదా. యా మంచిదే కదా మమ్మీ, అందులోనూ పెళ్ళైనోడు. పెళ్ళైన వాడైనా పెళ్ళానికి దూరంగా ఉన్న మగాడు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. చూడు నాన్న, ఇవాళ రేపు అతని వైఫ్ వచ్చేస్తుంది. నువ్వు క్లోజ్గా ఉండని చూస్తే తప్పుగా అనుకుంటారు. ఆ ఫ్లాట్కి వెళ్ళొద్దు, అతనికి దూరంగా ఉండు. గుడ్ నైట్. శ్రీకి దూరంగా ఉండాలా? కష్టమేమో. బాక్స్ మర్చిపోయావంట కదా, అమ్మ లంచ్ పంపించింది, ఎంజాయ్ చేయి. ఓకే నువ్వు వెళ్ళు. శ్రేయా లంచ్ బాక్స్ ఇచ్చే కదా, మరేమైనా రే ఉల్లుక పట్టే. మీ స్టంప్స్ పెట్టండి, నేను వస్తున్నాను. నాన్న నీతో మాట్లాడాలి. రారా కూర్చో.
ఏం కావాలరా నీకు? యావన్నా అంటే ఏంట్రా? రా అంటున్నారు. పర్లేదురా, నీ చేతిలో ఏం పెడితే ఏం చేయగలవురా నువ్వు? నర్స్వి, నరాల బలహీనత. మేడం బూతు. బూతు కాదురా, బాతు. ఢిల్లీ బెల్లి సినిమా చూసావా? చూడలేదండి, బూతులు ఎక్కువ ఉన్నాయి అన్నారని. బూతులు వినడానికే భయపడేవాడివి చేద్దామని ఎలా తయారైపోయావురా సాఫ్ట్వేర్? అలా కాదండి, శ్రేయ అంటే చాలా ఇష్టం. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని. ఏకంగా పెళ్లి చేసుకుంటావా? నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదురా, అన్ని ఎక్కువేరా బాండం. అయినా ఒక విషయం చెప్పనా, మనిషికి ఆశ ఉండడం సహజం, నీలాంటి పందికి కాదురా. లైట్ తీసుకో. అదిరా నీ నాలెడ్జ్. ఏంట్రా నోరు లేవుస్తుంది? నీకు డబ్బులు ఎక్కువైతే నాకు పెట్రా, నాకు పెట్టు. ఇంకోసారి శ్రేయ అమ్మట ఏమన్నా ఏమన్నా అని వెంట పడ్డావు నడు. అలా దించు బే. హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? ఏంటి వాళ్ళ చెప్ప పెట్టకుండా వచ్చేసావు? ప్రతిరోజు నీకు చెప్పి రావాలా? ఇదిగో నువ్వు ఇలా నా వెనక తిరుగుతున్నావనుకో, రేపు మీ ఆవిడ వస్తే ఊరుకోదు. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? మా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద ఫోర్స్ కొట్టి చెప్పుకున్నావుగా నాకు పెళ్ళైందని. అయినా పెళ్ళైన వాడితో నీకు పనేంటని అందరూ నన్ను తిడుతున్నారు తెలుసా? సరే సరే సరే, పోనీ ఇంటి దగ్గర వద్దు, బయట కలుద్దాం. ఆహా, అదే అనుకుంటున్నారు హైటెక్ సిటీలో అందరూ. పాపం అది నా నేచర్ కాదు. నువ్వు అస్సలు అర్థం కావు. సరే పోనీ, నేను అబద్ధం ఆడారని మీ డాడీకి చెప్పాను. చంపేస్తారు. పైగా మా డాడీకి చీటింగ్ అంటే పరమ చిరాకు. ఇదేమన్నా పెద్ద చీటింగా? మరి కాదా? శ్రేయ కొంచెం దూరంగా ఉండు, ఎవరైనా చూస్తే బాగుంటుంది. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ చేసావు. ఆఫీస్కి వెళ్ళు. వీడు పెట్టేది 2 కోట్లు, వీడికి టైటానిక్ కావాలంట. హర్రర్గా చెప్తే లవ్ కావాలంటాడు, లవ్ చెప్తే అందులో ఏదో కావాలంటాడు. బుర్రలేదు అవకి. ఆయరా రే, ఎంతసేపు రా? ఈ ప్రొడ్యూసర్ రాత్రి టైటానిక్ అని సినిమా చూసాడంట. అది ఇప్పుడు పొద్దున్నే తీసేయాలంట. బడ్జెట్ అని తెలుసా? 2 కోట్లంట. రే పొద్దున్నే కాలేజీకి వెళ్ళా కదా, ఏమైంది? శ్రేయకి ఇష్టమే కానీ బయటపడట్లేదు. ఈ అపార్ట్మెంట్లో ఉన్నంతకాలం ఏదీ తేలదు. అందుకే ఓ డెసిషన్కి వచ్చా. ఫ్లాట్ ఖాళీ చేసి బయటకు వచ్చి తనతోనే ఐ లవ్ యూ చెప్పిస్తా. బాబు 1కి 2 సార్లు ఆలోచించి డిసిజన్ తీసుకో. నేను శ్రేయని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను రా. ఒక పని చేయరా, ఆ విషయం చెప్పే. ప్రామిస్ చేసి వచ్చాగా నా అంతటి నేను ఐ లవ్ యూ చెప్పనని. పిచ్చోడా, అమ్మాయిలకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసారా? మరుపు. దే ఫర్గెట్ ఆల్ థింగ్స్. నమ్మో కదా, చెప్తాను. 10th లో చూస్తారు, ఇంటర్లో లవ్ చేస్తారు, డిగ్రీలో మర్చిపోతారు, పెళ్ళైందా అంతే మొత్తం వదిలేస్తారు. ఎప్పుడైనా మనం కలిస్తే ఏం నతిన్ బాగున్నావా అంటారు. మనం మాట్లాడే లోపు మా ఆయన వస్తున్నాడు, తర్వాత కలుస్తారు, బాయ్ అంటారు. ఆపే నీ అదో లాజిక్. అది నీ ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పినట్టే అమ్మాయిలంతా ఉంటే ప్రపంచంలో ప్రేమే ఉండదు, ఇన్ని లవ్ స్టోరీస్ రావు. నువ్వెన్ని చెప్పినా శ్రేయతోటే నా లైఫ్, ఇది ఫిక్స్. మీరెలా అబ్బా రే చూసేశాడు రా. ఎవరు చూశారు? ఏం చూపించావు? వాళ్ళ బాబు చూసేశాడు రా, కీహోల్లో చూస్తుంటే. అయినా డోర్ పొక్కల చోటు ఫోన్ ఎక్కడ పెట్టిందో ఏంటో, ఫోన్ ఎత్తదో, మెసేజ్కి రిప్లై అవ్వదు. ఇప్పుడు మనం కృష్ణానగరేనా? కృష్ణానగరే మామా మళ్ళీ. శ్రేయ ఒకసారి ఫోన్ ఎత్తు శ్రేయ. నీకేదో మెసేజ్ వచ్చింది చూడు. ఏం చేస్తున్నావు? విసాకి స్లాట్ బుక్ చేస్తున్నాను డాడీ. ఓ మెసేజ్ ఎవరు?
సుధా అని నా ఫ్రెండ్. చూడు నాన్న, మనం నిజం చెప్తున్నప్పుడు తల ఎత్తుకుని చెప్తాం, అదే అబద్ధం చెప్పేటప్పుడు తల దించుకుని చెప్తాం. నువ్వెప్పుడు తల దించుకోకూడదు. అందులో నా కూతుర్ని తప్పు చేసిన దానిలో చూడకూడదనేదే నా ఆశ. నా ఆశ అలా ఉండాలనే నీ మెసేజ్ ఓపెన్ చేయకుండా వెళ్తున్నా. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచు, అందరికీ మంచిది. హలో. శ్రేయ, ఎక్కడున్నావు? చెప్పు సంతోష్. అర్జెంట్గా నేను కలవాలి. భార్గవి నన్ను లవ్ చేయట్లేదంట. ఐ జస్ట్ వాంట్ టు డై. వాట్? నిజం, నేను చచ్చిపోతా. నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు, నేను వస్తున్నాను. భార్గవి, ఏంటి ఇది? ఏం చెప్పని, తన గురించి సీరియస్ అయిపోతున్నాడు. లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా అని బెదిరిస్తున్నాడు. మరి నీ మీద హోప్స్ ఎందుకు పెంచావు? నాకు హగ్స్ ఎందుకు ఇచ్చావు? హగ్గిస్తే లవ్వేనా? అవును, హగ్గిస్తే తప్పే ఉంది సంతోష్. చూడు శ్రేయ, హగ్ అనేది మన మనసుకు నచ్చిన వాడికి మాత్రమే ఇచ్చేది. నువ్వెవరికైనా మనస్ఫూర్తిగా హగ్ ఇచ్చి చూడు, నీకే తెలుస్తుంది. మీరిచ్చిన హగ్ని క్యాజువల్గా తీసుకోవచ్చు, కానీ వన్స్ మనసుని టచ్ చేసిన తర్వాత ఆ ఫీలింగ్స్ విషయంలో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఒకటే. ప్రతి మనిషిలోనూ ప్రేమ ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడే అది బయటపడుతుంది. అలా బయటికి రానప్పుడు ఆ ప్రేమ చచ్చిపోతుంది. చూడు భార్గవి, నేను నీకు నచ్చకపోతే వదిలే, నా చావు నీ చేస్తా. ఒక్క మాట భార్గవి, మీరిలా హగ్లిచ్చి బాగా క్లోజ్ అయి మా కోసం మీరున్నట్టు మమ్మల్ని నమ్మించొద్దు. నిజంగా మీలో ప్రేముంటే ఎక్స్ప్రెస్ చేయండి. భార్గవి, ఐ వాంట్ టు గో. సత్య, నీ మొబైల్ ఇవ్వా? థ్యాంక్ యూ. హలో. హలో. అబ్బా, నీ కాల్ గురించి ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఎక్కడున్నా? నేను మన ఫ్లాట్ లోనే ఉన్నాను. అక్కడే ఉండు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. 10 minutes, ఓకే? ఓకే ఓకే, కమ్ సూన్. బాయ్. ఇదేనండి మనోడి ఫస్ట్లో. సినిమా బిగినింగ్ కేఫ్లో కూర్చుని 3 లక్షల క్యాష్తో ముంచేసి వెళ్ళిపోయిందన్నాడే ఆ అమ్మాయి రజని.
రమ్మని చెప్పా కదా. ఇప్పుడు ఎక్కడికి రా? ఏం మాట్లాడకెక్కు. చూసావా సరే అమ్మా అలా ఆవిడని ఎలా లాక్కెళ్ళిపోతున్నాడో. అలాంటి వాళ్ళని నమ్ముతారు, మాలాంటి వాళ్ళని నమ్మరు. చూసావా లక్ష్మి, ఇంత చేస్తే వాడికి పెళ్లి కాలేదట. ఆ వచ్చిన అమ్మాయి వాళ్ళ లవర్ అంట. అమ్మో అమ్మో, ఎన్ని వెధవేషాలు, ఎన్ని అబద్ధాలు. సాఫ్ట్ గా కనబడ్డాడు, సాఫ్ట్వేర్ అన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటారా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? చూడు ఏం చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో. అదేంట్రా నేను నిన్ను వెతుక్కుంటూ వస్తే? ఎందుకే నాలాంటి బకరాగాడు ఎవడు దొరకలేదా నీకు? రియల్లీ సారీ రా, ఐ లవ్ యూ సో మచ్. లవ్వా? ఇదేంటే సడన్ గా? ఎలా తిప్పానే, ఎలా చూసుకున్నానే నిన్ను. నువ్వు చూస్తే చాలనుకున్నానే, కానీ నువ్వేం చేసావు చెప్పా పెట్టకుండా. అయ్యో, అది నా డబ్బుతో నీ బెస్ట్ ఫ్రెండ్ అశోక్ గాడితో. అవును, వాడిని ఇంకా ఫ్రెండ్షిప్ అంటూ వాడుకుంటూనే ఉన్నా లేక వదిలేసావా? అలా అంటావేంట్రా? వాడు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, నాకు నీ ప్రేమే కావాలని వస్తే. ఎందుకే అలా? ఆ నాకన్నా పెద్ద సౌండ్ పార్టీగా. ప్రపంచంలో ఎంత మందిని చూసినా అమ్మాయిల్ని వాడుకుని వదిలేసేవాళ్లే. నీలా సిన్సియర్ గా ఉండేవాళ్ళని చూడలేదురా. నాకు నువ్వు కావాలరా. నాకు నువ్వు అక్కర్లేదు. నేను శ్రేయాని ప్రేమిస్తున్నాను. నిన్ను తీసుకొచ్చారే ఆయనే శ్రేయ వాళ్ళ ఫాదర్. సరిగ్గా నా లవ్ కన్ఫర్మ్ అయ్యే టైంకు నువ్వు వచ్చావు. నిజంగా నువ్వు మారితే వెళ్ళి అశోక్ గారిని పెళ్లి చేసుకో. కనీసం వాడన్నా అమ్మాయిల మీద మంచి ఇంప్రెషన్తో ఉంటాడు. లేకపోతే నాలా లైఫ్ లాంగ్ ఆడజాతిని తిట్టుకుంటూనే ఉంటాడు. బాయ్. ఏమైంది అంకుల్? వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీ జీవితంలో ప్రేమ అనేది వర్కౌట్ అవుతుందని మళ్ళీ ప్రూవ్ అయింది. దయచేసి వదిలే. కనురెప్పల కదలికతో తెలిపేది కాదు, చిరునవ్వుల సందేశం పొందేది కాదు. హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా పెదవుల్లో పదమేది పలకదు ఏమైనా. ఈ అలజడి ఏనాడు అంతం కాని కాదు ఏమో. అలా బాధతో ఎండనక వాననక తిరుగుతూ ఉన్నాడు సార్. అప్పుడు కట్ చేస్తే నీ కటింగ్ తర్వాత కానీ కొంపతీసి దాని ట్రాజడీ సబ్జెక్టా? తెలుగులో ఇలాంటి సినిమాలు చూడరయ్యా, అది కొత్త వాళ్ళతో. తమిళ్లో అయితే పర్వాలేదు. అంటే ఇది క్లైమాక్స్ కాదు సార్. ఇలా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన నెల రోజుల తర్వాత తెలుసులేవా నీ కథలన్నీ. హీరోయిన్ యూఎస్ వెళ్ళిపోతుందా, నువ్వు ఎయిర్పోర్ట్ లో క్లైమాక్స్ ప్లాన్ చేసి ఉంటావు తొలి ప్రేమలో లాగా. మంచి లవ్ ఫీల్ ఉండగా ఒక ఎమోషనల్ సీనేసి వాళ్ళిద్దరిని కలిపేసి ఉంటావు. ఇలాంటి కథలన్నీ రొటీన్ అమ్మా. ఆడియన్స్ మనకన్నా చాలా ముదుళ్ళు. మనం ఒక సినిమా తీస్తుంటాం, వాళ్ళు 100 సినిమాలు చూస్తారు. కష్టం నాన్న. అది కాదు సార్. సార్ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి బయటపడింది సార్. అదేంటంటే ఏంటన్నా కేఫ్ రావట్లే? లవ్ ఫెయిల్యూరే చాలా రోజులైనట్టుంది. ఈసారి హ్యాండ్ ఇచ్చిన వదినెవరేంటి? యాదవపోతు ఆడికి కూడా లోకు అయిపోయావు. నిన్నే 3 నెలలు మా ఫ్రెండ్షిప్లో
లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ప్రేమ నా గుండెల్లో నింపి వెళ్ళిపోతుందిరా. ఇన్నాళ్ళు నిజమైన ప్రేమే లేదనుకున్నా, కానీ దొరికింది. ఇప్పుడు అది దక్కదని తేలిపోయింది. మీకు విషయం తెలుసా, మీరు అచ్చం లవర్స్ లాగే తిరిగారు. అగ్స్ ఇచ్చుకోవడాలు, బైక్ మీద తిప్పుకోవడాలు, రాత్రిపూట సరసాలు, క్రికెట్, ఆటలు, పాటలు ఇన్ని చేసుకున్న వాళ్ళు ఒక్క ఐ లవ్ చెప్పుకోవడానికి నోరు రాలేదురా? ఈ రోజుల్లో అన్ని పనులు అయిపోయాక ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఆ పద్ధతి ఫాలో ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదురా. 3 o'clockకి ఫ్లైట్. గుండెని పిండేస్తున్నట్టుందిరా. నాకు అర్థమైందిరా. ఆ రజనీ వెళ్తున్నప్పుడు ఇదే ప్లేస్లో నీలో చిరాకు చూసా. ఇప్పుడు శ్రేయ వెళ్తుంటే నీలో బాధ చూస్తున్నా. ప్రేమ ఉన్న చోటే పెయిన్ ఉంటుంది. నీలో పెయిన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నీలో సక్సెస్ అవుద్ది. ఇదిగో నువ్వేం మాట్లాడుకో, నాతో రా. రేయ్, ఏం చేయబోతున్నావు చెప్పాడు. ఆ మనమ్మగారు చూస్తే చస్తాం. ప్రామిస్ చేసి నువ్వు, నేను కాదు. ఆ రజనీకి నీకు ఎటువంటి సంబంధం లేదని, నువ్వు శ్రేయను ప్రేమిస్తున్నావని డైరెక్ట్ చెప్పేస్తా. నీ ప్రాబ్లం సాల్వ్. ఎలా ఉంది? ఈ కంగారులో నీ మైండ్ మనిద్దరం ఫ్రెండ్స్ అని, పెద్ద ఎదవలమని శ్రేయాకి ఫుల్ కాన్ఫిడెన్స్. నువ్వు నేను కాదు, ఆ రజనీ వచ్చి చెప్పాలి నాకు దానికి ఏ రిలేషన్ లేదని. క్లారిటీగా ఉంది కదరా, పదా. కానీ అది ఎక్కడ దొరుకుతురా ఇప్పుడు? కొట్టు ఫోన్ ఎవరికొరికి ఇన్నాళ్ళు తిప్పు కదా, పాత ఫైల్స్ ఓపెన్ చేయి. అరే ప్రకాష్, నేను రా. వీళ్ళేంటి ఎక్కడ మాటేశారు? అవి తర్వాత చెప్తా గానీ ముందు ఆ రజనీ ఎక్కడ దొరుకుద్దో చెప్పు. చెప్తానుండి సంగతి. ఆ 4th floor బ్యాచిలర్స్ మళ్ళీ వచ్చారు సార్. ఆ మాట చాలు సార్. పుల్లి పంజాబ్ అవరేటో చూపిస్తా. ఆగా, మనం వేటకి వెళ్ళాలి. వాళ్ళ స్కెచ్ తెలుసుకోవాలి. నీ మీద సేమ్ టైంగా బాగుండేది. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోవాలి. గర్ల్ ఫ్రెండ్ దగ్గర కంటే ఏ పార్క్ తీసుకెళ్తాను అనుకున్నాను. ఇదేంటి రా పెద్ద టన్నులా ఉంది. అమ్మో, ఇదేదో అబ్బాయిలు కూడా భయపడే ప్లేస్ లో ఉంది కదరా. అరే, ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ కరెక్ట్ అంటావా? అదిగోరా రజనీ. ఇలాంటి ప్లేస్లో కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నావే. ఒకసారి నా లైఫ్లోకి వచ్చావు, లవ్ మీదే అసహ్యం కలిగించావు. ఇప్పుడు నా ఇంటికి వచ్చావు, నా లవ్నే నాశనం చేసావు. ఇప్పటికైనా నా మీద కొంచెం జాలుంటే మన ఇద్దరికి ఎలాంటి రిలేషన్ లేదని శ్రేయాకి చెప్పు. ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఉన్నాను, వెళ్ళిపో. ప్రాబ్లమా? यस ब्रदर, तेरा पास्ट प्रेजेंट से 5 लाख रुपए यूज करा. वो कब किधर डिटेल्स बाद में बोलता हूँ. अभी अर्जेंट है तो 5 पेटी रख, लेके जा. రే, ఇదే 5 లక్షలు ఉంటే అమెరికా వెళ్ళి ఎంచక్క లైవ్ లో చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ. పద పద. అభి కైసేదేనా? गुड बॉय. लारे कितने फैसिलिटीज है ना यारो. जाओ, ट्रांसफर कर पैसे, लेके जा. అమ్మో, 5 లక్షలు అమ్మాయిలకి పెట్టడంలో నన్ను దాటేశాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఏదో అనుకున్నాను కానీ చాలా మంచోడు. చాలానే. ఐఎమ్ సారీ శ్రీ, ఐ చీటెడ్ యు. నేనిచ్చింది నాకేదో మంచి చేస్తామని కాదు, ఇప్పటికైనా మారతామని. పదా. ఎక్కడికి రా? అర్థం కాలేదరా బామ్మర్ది? శ్రేయా శ్రేయా శ్రేయా, మై లవర్, మై గర్ల్ ఫ్రెండ్, మై జాన్ జిగరి.
నువ్వు కిషోర్ నోటి దాకా వచ్చిన ఫుడ్డుని గద్దల తన్నుకుపోయావు కదా. 2 years బెస్ట్ ఫ్రెండ్ అని దాన్ని నమ్మించి నా ఒళ్ళోకి లాక్కునే టైంకి నువ్వొచ్చి చెడగొట్టావురా. ఇంకా అర్థం కాలేదా? యువర్ ట్రాప్డ్ మ్యాన్. లేకపోతే అది ఐ లవ్ యూ చెప్పే టైంకి ఇది అక్కడికి ఎలా వచ్చిందనుకున్నావు? డీటెయిల్డ్గా చెప్తా దా. నేను శ్రేయాని ప్రేమిస్తున్నానని ఎక్స్ప్రెస్ చేసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. బెదిరించా, భయపెట్టా. వాళ్ళ బాబు కూడా ఊళ్ళో లేడు, దొరికిందనుకున్నా. కానీ నువ్వొచ్చావు, దాన్ని పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళావు. అది నీ బండెక్కిందని తెలిసి తట్టుకోలేకపోయా. యాసిడ్ తీసుకొచ్చా, కానీ టైంకి మళ్ళీ నువ్వొచ్చావు. ఇక ఎక్కడికెళ్ళినా అది నిన్ను తోడు తీసుకెళ్తుంది. చాక్లెట్ రూమ్లో చూసా, నా చెయ్యి దాటిపోయిందని డిసైడ్ అయ్యా. అప్పుడే అనుకున్నాను ముందు దాని నుంచి నిన్ను దూరం చేయాలని. ఆ రోజు నుంచి నా కాన్సంట్రేషన్ అంతా నీ మీదే పెట్టా. ఫేస్బుక్, ఆర్కో, ట్విట్టర్ అన్నీ సెర్చ్ చేశా. దేన్ని టచ్ చేస్తే నీ లవ్ బ్లాక్ అవుతో దాన్ని టైంకి దింపా. పిచ్చమోహంది వీడి వల్ల కరెక్ట్గా దొరికింది. దాంతో శ్రేయాది నిధి కనెక్షన్ కట్ చేశా. అయిపోయిందా? ఇక బయలుదేరచ్చు అనుకుంటా. ఏంట్రా ఇంత కష్టపడి స్కెచ్ చేసి నిన్ను ఇక్కడికి లాక్కొస్తే మళ్ళీ వీళ్ళు అతుక్కుపోతావా? ఈ కిషోర్ గాడు ఏమన్నా రెడ్ ఫ్లవర్ లా కనిపిస్తున్నాడా? నీకేంటే వీడి మీద ఎక్కడ లేని ప్రేమ కారిపోతుంది. ఎరా నాకు దక్కంతే ఎవ్వరికీ దక్కకూడదు. అదక్కడే ఒంటరిగా చస్తుంది, నువ్విక్కడే చస్తావు. ఏయ్, నీ బెదిరింపులకి ఇలా హుక్కా సెంటర్లో తిరిగే నీలాంటి బుక్కా పకీర్లు గాలి భయపడతారేమో. నేను కాదు, నువ్వురా. ఆగరా. ఆపడానికి ట్రై చేయకు, ఆర్పేస్తా. హుక్కాని కాదు, నీ ఊపిరిని. మరి ఆర్పేయండి రా. మీరెంత మంది ఉంటే మాకేంట్రా? మా వెనకాల ఉన్నాడు బయటకు వచ్చాడంటే రచ్చ రచ్చ అయిపోద్ది. మనమ్మా ఈడే మా వాడు. ఈడు కొట్టి తర్వాత మమ్మల్ని కొట్టండి రా. మనమ్మ జాగ్రత్త కొట్టి పదరా. చిన్నా ఒక్క అందుకోరా అన్నా జాగ్రత్త. ఒక్క తాగి కొట్టుకుందాం. చూడండి, నన్ను కొట్టాలంటే ముందు నా చిన్నగాన్ని కొట్టాలి. వాడిని కొట్టిన తర్వాత నన్ను కొట్టడానికి రావాలి. ఓకే? ఆ శ్రీగాడిని పట్టుకోండి రా. ఆ మనం కూడా ఉత్తర పొగలో ఎవరికో కనిపించట్లేదు. పద, టైం అవుతుంది. శ్రేయాని ఇంత టార్చర్ పెట్టిన ఎలా వదిలేస్తారా? ఇది నా రాజారే కాదు. అయ్యా, ప్యాంట్ పీకేశారే. ఇది నా రాజాది. మనమ్మ నీది పీకేశారా? అన్నా పదన్నా, పక్కన వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. పదండి పదండి పదండి.
అలా యూఎస్ వెళ్ళిపోయింది సార్. మళ్ళీ కలవలేదు కదా, తర్వాత ఏమైందయ్యా? చెప్పాను కదా సార్, ఇన్స్పైర్డ్ బై ట్రూ క్యారెక్టర్స్ అని. సినిమా కథ అయితే మీరు చెప్పినట్టే జరుగుండేది, కానీ ఇది నిజంగా జరిగింది కదా. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా రజని శ్రియా ఫాదర్ మదర్ని కలిసి వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన ఆ పేరెంట్స్ ఏమీ తెలియనట్టు శ్రేయాకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి మనసులో మనోడు ఉండడం వల్ల వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటే ఆ కోపం తట్టుకోలేక వాళ్ళ నాన్న ఒక రోజు ఏదో ఒక తీయని ఆశ నీలో నాలో మొదలాయను తెలుసా. హగ్ కావాలన్నావుగా, నీకోసం వచ్చేసా. నాలో చిగురించెను తెలుసా. మనసు మనసు ఎదురయ్యే వేళ హృదయం కడలై ఉప్పొంగుట చూసా. ఆ కలతకి మరుమాటి ప్రేమి బహుశా. ఏదో ఏదో అంత హ్యాపీసా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు నా లైఫ్ లోకి వస్తావని. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుందయ్యా, మొత్తానికి కథలోనే ఉన్నావు. తక్కువ క్యారెక్టర్స్ తీసుకున్న సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చావు. ఇంతకీ డైరెక్షన్ లో ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? లేదు సార్, ఏదో చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ అవి చేస్తుంటాను సార్. అందరినీ తెలుగులో పెట్టుకుని ఒక మంచి సినిమా తీద్దామని మిమ్మల్ని అప్రోచ్ చేయండి సార్. 30 లక్షలు ఒకటి మా వాడు పెడతానంటున్నాడు సార్. ఇంకో 30 మీరు అరేంజ్ చేస్తే. డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా, మీడియేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఏదో కథ బాగా చెప్పావు కదా అని ఎంకరేజ్ చేస్తాంటే ఏంటే ఇది? ఈ బడ్జెట్ గల ప్రొడ్యూసర్ పడతాడు, అర్థమైందా? సినిమా చేద్దు కానీ లేపో. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటయ్యా కథ గురించి బాగుందని చెప్పే కదా, ఎవరో ఒకళ్ళకి చెప్తాలే. ఆల్ ద బెస్ట్. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.